వందనాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజు ప్రభు బల్ల ఆరాధన. మరి దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము ఈ యొక్క ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తీసుకోవడానికి పాలు పుచ్చుకు ముందు మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే సరిచేయబడాలి, మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి, యోగ్యత కలిగి మనము ఉండాలి. కనుక ఇక దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మన యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుకు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవమునకు గలవాడు, అంచె దినమున వీను వానిని లేపుతును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి. ప్రభుగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు వందనాలు, స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ప్రభు బల్లారాధన అంతట్లో మీరుండండి. ఇంతవరకు సాక్ష్యాల్లో ఉన్నారు, వాక్యంలో కూడా మీరుండి నిలబడి మీ దాసుడను మరుగుపరిచి మా అందరితోనైనా మాట్లాడమని, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీ అమూల్యమైన మాటలు నాయనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈ యొక్క నియమం ప్రభు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఎవరైతే నా యందు విశ్వసించి ఆయన రక్తంలో కడగబడతారో, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క నియమాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అనేక సంఘాలు ఉన్నాయి, అనేక వారు అనేక రకాలుగా దీన్ని ఏర్పాటు చేస్తారు. ఏం చేసినా ఏది తప్పు కాదు. కొంతమంది దీనిని వారం వారం కూడా ఇస్తారు, కొంతమంది సంవత్సరానికి 3 సార్లు ఇస్తారు, కొంతమంది 6 నెలలకు ఒకసారి ఇస్తారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి ఇస్తారు. ఎలాగైనా సరే దీనిని మాత్రం నియమాన్ని మనం పాటించాలి. ఎందుకు పాటించాలంటే, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వచనంలో ఇట్టి రీతిగా మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమని? ప్రభు చెప్తున్న మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అది నిత్య జీవమునికి వెళ్ళడానికి ఈ యొక్క ప్రయత్నం. దేవుడు మనకు ఒక నియమం ఇచ్చాడు, ఆజ్ఞలన్నీ చేశాడు. అవన్నీ చేసిన నిత్య జీవం వెళ్ళాలనికే ఈ నియమం కూడా మనం ఏం చేయాలంటే పాటించాలి. ఏంటి నియమం అంటే, ఆయన రక్తంలో కడిగిన ప్రతి బిడ్డ కూడా, రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డ కూడా ప్రతి నెల ఎవరు ఏ సంఘములో ఎవరు ఏ రీతిగా దాన్ని ఆచరిస్తున్నారో, కొందరు ఉదయం ఇస్తారు, కొందరు ఏమో సాయంకాలం ఇస్తారు. కాబట్టి ఎవరికి అనుకూలతను బట్టి వారు అనుగ్రహిస్తారు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ఇస్తారు. దీని తప్పని మనం ఏమి అనడానికి ఏమి లేదు. అయినప్పటికీ మనము ఎందుకు ఈ యొక్క నియమాన్ని పాటించాలంటే, ప్రభువే తేట తల్లిగా దేవుని యొక్క వాక్యము మనకి వినిపిస్తుంది. ఏమని వినిపిస్తుందంటే, ఎవరైతే నా శరీరము తిని నా రక్తాన్ని తాగుతారో వారు నిత్యము జీవించే లోకానికి భాగ్యాన్ని మనం సంపాదించుకుంటాం, పొందుకోగలుగుతాం. ఎవరైతే ఆయన రక్షణను పొందుకొని సున్నతి చేయబడ్డారు ఆ రోజుల్లో, ఈ రోజులో రక్షణ దానికని పేరు వచ్చింది. ఆ రక్షణ ఎవరైతే పొందుకొని యేసు యందు నమ్మిక ఉంచి రక్షించబడతారో, బాప్తిస్మము పొందుతారో, వారందరూ కూడా ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగువాడు ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాడు. రెండవది, అంచె దినములో దీనివల్ల మనం ఏమవుతామంటే లేపబడతాం. ఆయన శరీరము ఆయన రక్తం మనలో ఉంటది కాబట్టి ఆయన శబ్దం
ఆయన స్వరం మనకి వినబడి ఆ అంచె దినాల్లో మనం ఏమవుతామంటే లేపబడతాం. ఒకవేళ ఆయన రాకడ ముందే ఒకవేళ చనిపోయి మన సమాధులు ఉన్నవారు కూడా ఏమవుతారంటే లేపబడిపోతారు. ఆయన రాకడ వచ్చి ప్రతి నియమం పాటించి ఆయన రక్తంలో కడిగి సిద్ధమై ఉంటే ఉన్నపాటునే ఇక్కడే మనం ఏమవుతామంటే ఈ రోజే ఇప్పుడే వస్తే పిలువబడిన వారందరూ సిద్ధపడిన వారందరూ కూడా ఏమైపోతారంటే సంఘంతో పాటు ఎత్తబడిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పెళ్లి కుమారుడుగా ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. సంఘం అనే విడిది గదిలో సిద్ధపాటు అలంకరించబడి పెళ్లి కుమార్తె ఎలాగైతే గదిలో అలంకరించబడుతుందో దేవుడి మందిరంలో ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఆయన రక్తములో కడగబడి, ఎందుకంటే బాల్యము నుండే వారి తలంపులన్నీ కూడా చెడ్డవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక చిన్నప్పుడు యవన బిడ్డల నుంచి వృద్ధుల వరకు వారందరూ కూడా ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ విడిది గదిలో దేవుని యొక్క వాక్కు ద్వారా ఉతక స్థానము చేయబడి సబ్బుగా దీన్ని అద్దంగా దీన్ని అనేక రకాలుగా ఈ యొక్క దేవునికి వాక్యాన్ని పోల్చింది. ఆ పోలికలో మనముండి ప్రతి అపరాధాలు, ప్రతి అపవిత్రత దేవుని వాక్యము ద్వారా ఆ వాక్యము శుద్ధై ఉన్నదన్నది ఒక మాట అన్నాడు. అగ్నిగా ఉందన్నాడు ఒక పక్కన, ఓ దిక్కున ఖడ్గముగా ఉందని చెప్పాడు. అలాగా మనము సన్నిధిలో దేవుడి యొక్క మందిరములో ఖడ్గము చోత నరకబడి సుత్తు ద్వారా చక్కగా దెబ్బలు తగలబడి కొట్టబడి అన్ని రకాలుగా మనము లెవులు చేయబడి మనము సిద్ధపాటు కలిగి ఆయనకి నచ్చినట్లుగా పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా అలంకరము అరించుకున్నప్పుడు సిద్ధపడి ఉంటే ఆయన రాబోయే సమయంలో అందరము కూడా ఏమవుతామంటే ఒకవేళ సిద్ధపాటు కలిగి ముందుగా దేవుడిని పిలుచుకొని సమాధిలో ఉన్నా, ఒకవేళ ఇంకా దేవుడు రాకనే వచ్చే వరకు ఇక్కడే సజీవంగా ఉన్నా, నీవు నేను మనమందరూ సమాధులు ఉన్నవారు అందరూ కూడా ఈ నియమాన్ని పాటిస్తే అంచు దినాల్లో లేపబడతాం, నిత్య జీవము పొందుకుంటాం. అందుకే ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధన అన్నారు, దీన్ని సంస్కారాధన అన్నారు, ప్రభు రాత్రి భోజనమని అనేకమైన రకాలుగా ఈ యొక్క వాక్యాన్ని నియమనం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇగో మనం ఇక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. ఆ మాట చదివి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. చూడండి, ఎక్కువ మీరందరూ కూడుకుంటున్నారు బానే ఉంది, కానీ ఎక్కువ సమయం ఇది కీడికే గాని మేలు కాదు. అదేంటండి, మనం అసలు ఎందుకు కూడుకున్నాం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ నియమాన్ని పాటిస్తేనంట, ఈ నియమం కొరకు మనం కూడుకొని సంతోషంగా ఉన్నప్పటికీ కీడికే గాని మనము మేలుకి కాదంట. ఎక్కువ శాతం కీడికే అనిపిస్తుంది కానీ మేలుకి కాదంట. వాక్యం ఏం చెప్పింది? మీరు నిత్యజీవం పొందుకుంటారు, అంచె దినాలేమో లేపబడతారని చెప్పారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే దేవుడి వాక్యం పౌలు గారు సంఘానికి ఏమని బోధిస్తున్నారంటే, మీరు కూడుకుంటున్నారు సంతోషంగా అందరూ, కానీ మీరు ఏమవుతున్నారంట? కీడికే కూడుకున్నారు తప్ప మేలుకి కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందరం కూడుకుంటున్నారు కానీ కక్షలు కలవని. ఏంటంటమ్మా? కక్షలు కలవని. సంఘముగా కూడుకుంటున్నారు, ఏకంగా కూడుకుంటున్నారు. తెల్లని వస్త్రాలు అందరూ ధరించేసుకున్నాం, చక్కగా ఉన్నాం. అందరూ ఒకేలా కనబడుతున్నారు. అక్కడక్కడ కనబడుతున్నాయి కానీ అందరూ ఒకేలా కనబడుతున్నారు. అయినా కానీ లోపల పైకి బాగుంది కానీ, పైకి అందరూ బాగానే ఉన్నారు కానీ లోపల హృదయంలో ఏముందంటే కక్షలు కలవు. అయ్యి బాబోయ్, ఒకరి మీదకి ఒకరికి ఏమున్నాయంటమ్మా? ద్వేషం, కక్ష. ద్వేషం ఉంటేనే కక్షలు వస్తాయి. అసూయ, ఒకరికి మీద ఒకరికి ఏమున్నాయంటమ్మా? అసూయలు. పైకి బాగానే ఉన్నాం, ప్రైజ్ రేట్ అంటే ప్రైజ్ రేట్ అండి, స్వప్న చూడు పైకి కనబడదు. ప్రైజ్ రేట్ బాగానే ఉన్నాం, వచ్చేసింది. ఇవన్నీ వినబడవు కదా, లోపల ఒకటి బయట ఒకటి. ఏమండి, వేశ్యనని క్షమించడు కానీ వేషధాన్ని
అందుకే కూడుకోవడం బాగానే కూడుకున్నారంట. పౌలు చెప్తున్నాడు అందరు సంతోషంతో కూడుకున్నారు, కానీ ఎక్కువ శాతం ఏంటంటే మీలో కక్షలున్నాయి. భర్త మీద భార్య కక్ష, భార్య మీద భర్త కక్ష, పిల్లోడి మీద కక్ష, అసూయ, నీరస, అమ్మా ఏమున్నాయంటమ్మా కక్షలు. ఈ కక్షలు పెట్టుకోవడం వల్ల అమ్మ మనుషులు కలుస్తున్నారు కానీ మనసులో కలుస్తలేదు. ఇలా ఏకం అవ్వకపోతే మనము తీసుకున్న దానికి ఆ 11వ అధ్యాయంలోనే 29లోనే 30లో అంటాడు. చూడండి, మనం అక్కడ చదువుకుంటే కొరింథీయులకు రాసిన పత్రికే, ప్రభు శరీరమును వివేచింపక, ఇక ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే బాబోయ్ చూసారా, ప్రభు శరీరమని వివేచింపక అంటే ఆలోచించక, ఇది రొట్టె అనుకుంటున్నావు, ఇది ద్రాక్ష రసమే, ఇది ద్రాక్ష జ్యూస్ అనుకుంటున్నావు. అది ప్రార్థన ద్వారా దీన్ని మార్చబడింది. దీన్ని నువ్వు భయంతో తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, చాలా పవిత్రంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన శరీరము చాలా పవిత్రమైనది. ఆయన రక్తంలో ఒక భక్తుడు పాడాడు, రక్తమే విలువైనదని, అది కలంకము లేనిదని, మచ్చలేదని, పరిశుద్ధమైనదని, పవిత్రమైనదని, కలంకము లేని రక్తమని ఎంత చక్కగా పాడాడు. ఆ రక్తము అనేకులకు ప్రాణమిచ్చి బ్రతికించిన రక్తం. దేవునికి స్తోత్రములయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. అలా వివేచించకుండా, ఆలోచించకుండా ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు యొక్క ఏంటంట రక్తము అని ఎవరైతే భయం లేకుండా దీన్ని వచ్చేసి అమ్మ లోపల అసూయ పెట్టుకొని, కలహాలు పెట్టుకొని, అమ్మ సమాధానం లేకుండా, ఒకరి ఎడల ఒకరికి సమాధానం లేకుండా, అమ్మ ఎవరికి సమాధానం లేకుండా, కొడుకుకి కూతురికి, కొడుకుకి అమ్మ ఇంకెవరమ్మా భార్యకి, భార్య భర్తకి, పిల్లలకి, కుటుంబంలో కలహాలుండి దీంట్లో మనం పాలుపుచ్చుకుంటే అది కీడికే గాని మేలుకి కాదంట. అందుకే మీలో ముందు ఏం కలవంటే కక్షలో. బాబాయ్ మాకేం కక్షలు ఉన్నాయండి, ఏమో ఏం కక్షలు ఉన్నాయో, ఏమన్నా ఉంటే ఒకసారి నువ్వేం చేయి. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, కూడుకున్నావు మేలు కోసం, కానీ అది మేలు అవదంట, కీడే అంట. చదవము ఒకసారి, వివేచించకుండా దీన్ని తిని త్రాగువాడు శిక్షకు పాత్ర అవుతాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను. అమ్మ ఏమైపోతారంట బలహీనులను. అసలు మేలు కోసం కదా బలవంతులు అవ్వాలి అసలు. అమ్మా దీన్ని తీసుకుంటే అసలు యేసు రక్తం తాగుతూ మళ్ళీ ఏం రావాలి? అరే రక్తమే బ్రతికించేసింది కదా మనల్ని. మరి బతికించిన దేవుడు ఇప్పుడేమన్నారు? మరి ఇలాగే అయిపోతే ఎలాగా? చాలా మంది రోగులు, చాలా మంది అమ్మ ఏమైపోతున్నారంట. అరే యేసు ప్రభు రక్తం కాచి మన కొరకు ప్రాణం పెట్టి మళ్ళీ బ్రతికించాడని చెప్తుంటే, ఇప్పుడు ఇలా తిని తాగినోడు, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగినోడు చాలా మంది ఏమైపోతారంట. పడతారు. అమ్మా మీకు తెలుసు అంతానే, ఇల్లు వచ్చిన వాళ్ళు అందరూ పట్టుకున్న వాళ్ళు మంది చూస్తుంటాం, టీవీలో కూడా చూస్తాం. ఎంతగా మరి నువ్వా ఇలా ఎత్తలా ఎదురెత్తుంటావు, అలా పడేస్తుంటావు, ఇలా చేసేస్తాం. అది ప్రార్థన చేసి ప్రసాదం, అది ఎంత ఉబ్బుడుగా ఉండాలో. వద్దులేండి, అది నాకు నచ్చదు. నచ్చపోవడానికి అది ఏటకుండా దీంట్లో మందికి ఎడుతుంటాం అన్నమాట. నిన్న ఫుల్ జ్వరంతో ఇలియాజర్ గారు వచ్చారు. గాలిపిల్ల కూడా వేసినాయంట, ఇక్కడ గాలిపిల్ల వేసారంట, కట్టేసుకున్నారు పాపం. అయితే బ్రెడ్ ఉంది బాబు, అన్నం తినమన్నాం, అన్నం తినన్నారు. బ్రెడ్ తిని బాబు అన్నాం. అమ్మ ఏంటన్నారమ్మా? బ్రెడ్ తిని అన్నాం. అమ్మ ఇంటికాడ ఉందండి, బ్రెడ్ ఉందండి. ఇంటికాడ ఉంటుంది బాబు, ఎందుకు ఉండదు? ఇది ప్రార్థన నిర్లక్ష్యంగా చేయకూడదు. దేవుడు ఇచ్చింది, అది పాడైపోయిన ఒకవేళ ఇక్కడ పాడైపోయింది, ఎవరు లేండి, ఎవరు ఎడతారు? పాడైపోయింది అమ్మ దేవుడికి ఎడతారు జనాలు, అంతే తప్ప. అవును కదా, చిరిగిపోని మాసిపోని మొత్తం మట్టి ఉంటుంది ఏంటో. మరి ఎప్పుడుదో పాపం ఒక కొంతమంది భలే తెలియదు, వాక్యంతో కూడా ఎత్తారండి, ఉపయోగించేసుకుంటారు వాక్యాన్ని. మహాజ్ఞానం పెడతారా, నేను పాడైపోయి పెడతారా? అమ్మో పేరుపోద్ది అక్కడ, మన దగ్గర లేకమాట. అలాగన్నా ఉపయోగపడ్డాలేండి, ఎన్నాళ్ళు ఉపయోగం ఉండి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి విత్తుతున్నావో
మోసపోకండి. ఏ విత్తుతున్నావో అదే పంట కోస్తావు. దేవుడు మోసపోయాడు కాదు. దేవుడి కొరకు నువ్వు ఎలా ఉంటావో, ఏ విత్తుతావో అదే పంట నువ్వు కోయగలుగుతావు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అందుకే దేవుడు పెట్టారా, చాలా మంది ఏమున్నాయంట, కక్షలు. ఈ కక్షలు కూడుకొని ఇది కీడికే గాని మేలు కాదు. ఎందుకంటే నీలో ఇంకా కక్షలు తగ్గలేదో. పిల్లల మీద, భర్త మీద కక్ష, భార్య మీద కక్ష, పిల్లల మీద కక్ష, అంటే కోపం. ఈ కోపాలు ఏమైపోతున్నాయి, కక్షలుగా మారిపోతున్నాయి. పక్కన మీద కక్ష, వాళ్ళ మీద కక్ష, వీళ్ళ మీద కక్ష ఉండకూడదు. మనకి అందరితో మనం ఏమైపోవాలంటే సమాధానం పడిపోవాలి. ఏ కక్షలో ఉండకూడదు. అందరు ఒకరు ఏమైపోవాలంటాం. ఇది ఎలా ఉండాలంటమ్మా, ఆ పైకి బాగానే ఉంటాం, జలపట్లు వేసుకున్నాం కదా. నాకు మంచి పేరెట్టారు, డూప్లికేట్ జాన్ మిస్లీ గారు అంట. ఇలా ఎడుతున్నారు మనకి. దేవునికి స్తోత్రాలు ఇయ్య అమ్మ. అంటే దేనికోసం ఉన్నది ఇలా ఉంటుందంట. ఇంకా కొత్త పోయి ఉంటుంది ఇది ఆయనకి. నాకు ఇంకా కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పోతాయిలేండి, ఈ 4 రోజులు మొత్తం పోయేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఆలోచనలు పెట్టి కోటాలు వచ్చేద్దరికి వచ్చేద్దరికి టెన్షన్లు వచ్చేస్తున్నాయి కదా. ఇవన్నీ దగ్గరికి వచ్చేద్దరికి మొత్తం ఉన్నాయి కూడా పోతాయి. దేవునికి స్తోత్రాలియా, హల్లెలూయా. అలాగే దేవుడు పెట్టలా ఇచ్చేస్తుందండి నన్ను. అసలు నిద్ర రానెత్తలేదండి, నిద్ర పెట్టనెత్తలేదండి. మా వాళ్ళందరూ కక్ష సాధించారండి. ఎవరమ్మా? మా నాన్న, మా అమ్మ అంటుంది. ఇది ఎక్కడ కూడా రా బాబు, కక్ష సాధించారంటే ఎవరో బయట వాళ్ళు అనుకున్నా. నేను మా నాన్న, మా అమ్మ అంటుంది. ఒక ఆవిడ అంటుంది, మా అక్క, మా చెల్లి అంటుంది. అన్నదమ్ములు అంటున్నారు, బంధుమిత్రులు లేవు, పైకి ఉన్నారు కానీ మనసులో ఏమవుతుందంటే కళ్ళు తెలియదు. అందులో ఈ కొడుకులో మనం ఇప్పుడు ఎలా ఉంటామా, కక్షలు కలవు. అంటే మనలో ఏమనకూడదంటే ఇప్పుడు కక్షలు ఉండకూడదు. ఆమె ఏమనకూడదమ్మా, అస్సలు కక్షలు ఉండకూడదు. ఈ యొక్క శరీరము, ఈ యొక్క రక్తంలో మనము పాలు పుంజుకుంటేనంట ఇలాగా వివేచించక. అయితే దావీదును దేవుడు ఇంతగా దీవించడానికి, తప్పు చేసిన మళ్ళీ అవకాశం ఉండడానికి, సరిచేసి సరిదిద్దుకునే అవకాశం యాకోబుకు, అమ్మ ఎవరికొందమ్మా, దావీదుకు ఉంది. దేవునికి స్తోత్రాలయ్యా. ప్రతి విషయంలో పశ్చాత్తాపం పొందే ద్వారా ప్రవర్తన రోగిష్లు అయిపోతారు అన్నారు. అరే ఆయన రక్తము, ఆ కఠినుడు వచ్చి ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పుడు ఇప్పుడు చచ్చాడో బ్రతుకున్నాడో లేదని చూడమంటే వచ్చి పొడిచినాడు. పుట్టిన కాంచి ఒక కన్ను కనబడతలేదంట. ఆ ఆఖరి చొక్క పడగానే అతడు కన్ను ఏమి తెచ్చుకుంటున్నావు, నీ క్రియలను బట్టి. అందుకే ఇది ప్రభు శరీరం అని వివేచించాలి. అందుకే చాలా మందికి మొదటి సంగతి ఏమనగా పౌలు చెప్తున్నాడు, సంఘముగా కూడుకుంటున్నారు, అందరూ కూడుకుంటున్నారు, కానీ మీలో ఏమున్నాయంటే కక్షలు. ఒకరి మీద ఒకరికి కక్షలు ఉన్నాయి. సమాధానం లేకుండా ప్రార్థన ఏంటంట. ఓ దిక్కునంటాడు, మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే మీ అపరాధాలు ఎలా క్షమించాలి? మొదట నీ సహోదరుని ఏం చేయాలి, క్షమించాలి. క్షమించి అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే, నేను పాపినంటే సరే ఈ పాపం క్షమించ. నువ్వేమో ఈయన క్షమించకుండా నన్ను క్షమించే ప్రభా, నన్ను క్షమించి. ఈయనేమో క్షమించలేదు, నువ్వేమో క్షమించే అంటే ఎలా క్షమించాడు? ముందు నీవేం చేయమన్నాడు? మీరు మనుషుల అపరాధాలు క్షమింతే మీ అపరాధాలన్నీ కూడా ఏమవుతాయి, ఇప్పుడు క్షమించబడతాయి. నీకు క్షమించే మనసు ఉందా? ఇంకా కక్షలు పెట్టుకున్నావా? కక్షలు కలవో. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఇంకేమన్నాడమ్మా, రెండోది చూసారా, మీలో యోగ్యమైన వారెవరో కనబడినట్లు. ఒక్కడు కనబడుతున్నంత యోగ్యత, యోగ్యులైన వారు ఎవరో ఒకరు కూడా కనబడతలేదంట. ఏ అంటే భిన్నాభిప్రాయాలు, ఇంకా ఆచారాలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, మనుషుల ఆలోచనలు ఇంకా నీలో ఉన్నాయి. పూర్తిగా దేవుని యొక్క మహిమ, దేవుడి ఆత్మ నీలో లేదంట. భిన్నాభిప్రాయాలు తప్పక నువ్వు ఎలా కనబడుతున్నావంట దేవుడికి. పౌలు చెప్తున్నారు, ఎలా అంటున్నావంట, ఇంకా మీలో ఎవరు యోగ్యునిగా కనబడతలేదంట, యోగ్యునిగా కనబడతలేదంట. ఇంకా పూర్తిగా దేవుని స్వరూపం మనలో రాలేదంట. దేవుని యొక్క మాట, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క ఆలోచనలు మనలో రాలేదంట. ఇంకా లోక ఆలోచనలే, ఇంకా లోకంలో ఉన్నాయే, ఇంకా లోకంలో ఉన్న పద్ధతులే, ఇంకా లోకంలో ఉన్నాయే మేకప్లే, ఇంకా లోకంలో ఉన్నాయా శరీరాశలే, నేత్రాశ, జీవడంబం,
అహంభావం, గర్వం, ఈ యొక్క అన్నీ ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి తప్ప. అందువల్ల మనం ఎలా కనబడుతుందంట, ఇంకా భిన్నాభిప్రాయాలన్నీ కనబడుతున్నాయి తప్ప యోగ్యునిగా ఒక్కడు కూడా కనబడుతుందంట. అందుకే మీరందరూ కూడుకుంటున్నారు కానీ కీడే తప్ప మేలు జరుగుతున్నదంట. దేవునికి స్తోత్రలియా. అందుకే యోగ్యునిగా ఉండాలంటే ఒక 5 విషయాలు మనం కలిగి ఉండాలి. త్వరగా 5 విషయాలు చేసుకుంది. ఎందుకంటే భోజనాలు కూడా ఉన్నాయి మనకి అమ్మా, భోజనాలు కూడా ఉన్నాయి. భోజనం కూడా మీరు అందరూ కూడా చేసి వెళ్ళాలి అమ్మా. దేవుని యొక్క శరీరం ఉంది, శరీరం యొక్క భోజనం కూడా ఉంది. దేవునికి స్తోత్రలియా. మొట్టమొదటి మాట, పరిశుద్ధ గ్రంథము నుండి ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలంటే, మేలుకరంగా మనం ఉండాలి అంటే మొట్టమొదటి మాట పరిశుద్ధ గ్రంథం నుండి పౌలు గారు చెప్తున్న మాట. 1 పేతురు 1:14 మనం చదువుకుందాం. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అమ్మ, దేవుని వాక్యం నువ్వు యోగ్యతగా ఉండాలి అంటే, దేవుడు కోరుకుంటున్న యోగ్యత నీలో కనబడాలంటే, పౌలు అంటున్నాడు ఇంకా యోగ్యత అనేది వీళ్ళలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి తప్ప యోగ్యునిగా ఎవరునూ కనబడుతున్నది. ఏంటంటే లోక సంబంధమైన ఉండి ఇంకా అపవిత్రంగానే ఉన్నావు, అపవిత్రంగానే ఉంది నీ నోరు, అపవిత్రంగానే ఉంది నీ మాట, అపవిత్రంగా ఉంది నీ నడక, ఇంకా లోక సంబంధంగా ఉన్నావు కాబట్టి యోగ్యునిగా కనబడతలేదు. దానివల్ల మీరు కూడుకుంటున్నారు కానీ సంఘంగా, దీంట్లో పాలుపంచుకుంటున్నారు కానీ అయోగ్యంగానే ఉంటున్నారు. ఇది కీడుకే గాని మేలు కాదు. మేలు జరగాలంటే ఈరోజు ఆయన శరీరమని, ఆయన రక్తమని నువ్వు తీసుకుంటున్నావు. ఆ యొక్క గొప్ప భాగ్యం సంపాదించుకోవాలంటే, నీలో బలం రావాలంటే, నువ్వు బలహీనంగా ఉన్నావు, ఈ రాత్రి ఆయన శరీరాన్ని, ఆయన రక్తం తాగ్గానే నీలో బలం రావాలంటే, అవిధేయతగా తీసుకుంటున్నావేమో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారంట, ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. ప్రభు చంపడానికి మనం రాలేదు కానీ ఆత్మీయంగా ఏమైపోతున్నామమ్మా, బ్రతకవలసిన వాళ్ళు మనం చనిపోతున్నామంట. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగి కూడా ఇంకా ఎలా ఉంటున్నామమ్మా, చనిపోయిన వారి స్థితిలోనే ఉంటున్నాం. ఎందులోని ఆత్మీయంగా చనిపోతున్నాం. నీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇంకా మనుషుల పద్ధతులు ఉన్నాయి, ఇంకా మనుషుల ఆచారాలు ఉన్నాయి, వారి ఆలోచనలు ఉన్నాయి. అందుకే అవన్నీ చంపాలి. ఇప్పుడు నువ్వు దేవుడి మాటగా నడవాలి, దేవుడితో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా ప్రభువు చెబుతున్న మాట, మీరు యోగ్యునిగా అవ్వాలంటే, ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగి మేలు సంపాదించుకోవాలంటే, అది మేలుకరంగా నీకు దీవెనకరంగా ఉండాలంటే, ఈరోజు అది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నేను పరిశుద్ధుని, మీరును పరిశుద్ధులై ఉండండి. యోబు అంటాడు, నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన నీవు సర్వశక్తిని బ్రతిమలాడుకొని బతిమాలుతున్న నీవు, ఆయన నిన్నేం చూస్తాడంటే, నువ్వు పవిత్రుడివై యథార్థంగా నీ ఎడల అప్పుడు ఆయన యందు శ్రద్ధ నిలుపుతాడు. యోబు అంటాడు చూడండి, మనం ఎలా ప్రార్థన చేయాలంట, మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, దేవుడు మనకు కనబడాలంటే, దేవుడు మనకు దొరకాలంటే, మన విన్నపం దేవుడు ఆలకించి మన యందు దేవుడు శ్రద్ధ నిలపాలంటే, నువ్వు పవిత్రుడివై యథార్థంగా ఉన్ని ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడు నిలుపుతాడు నీ యందు శ్రద్ధ? ఎప్పుడు నీకు మేలు చేస్తాడు దేవుడు? ఎప్పుడు నీ కోసం దేవుడు ఆలోచిస్తాడంట? నీ హృదయం, నువ్వు ప్రార్థించే నీ హృదయం పైవేషం కాదు. కయ్యేను ఏబేలు ఇద్దరు శ్రేష్టమైనవే తీసుకొచ్చారు, కానీ ఒకని పైన బాగుంది, లోపల బాగుంది, మనసు బాగుంది. ఏబేలుది శ్రేష్టమైన బలి కూడా బాగుంది, అందుకే దేవుడు అంటే స్వీకరించాడు. కయ్యేనిది బలి బాగుంది కానీ అర్పించే మనసు బాగలేదు, లోపల బుద్ధి బాగలేదు. అసూయ, స్వార్థముతో సొనుక్కుంటూ తిట్టుకుంటూ పెడుతున్నాడు. ఏమంటే ఎలా పెడుతున్నాడమ్మా? తిట్టుకుంటూ ప్రార్థన చేసినా, తిట్టుకుంటూ పెట్టినా ఎవరికని అబ్బాయి ఏమి లేదు, ఉపయోగం ఉండదు. రివర్స్, మనకి నష్టమే తప్ప లాభం ఉండదు. మనం ఏదో ఆశీర్వదించాం అని ఏదో పెట్టకపోతే అన్నట్టుగా పెట్టేవాడు కదా, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వేం చేసినా ప్రేమతో చేయమన్నాడు ప్రభు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయంలో మరి 54, 58 వచనంలో, ఆ 15వ అధ్యాయము 58వ వచనం అంటాడు, మీరు చెయ్యు కార్యములన్నీ 16-13 అమ్మా, 16-13లో మీరు చెయ్యు కార్యములన్నీ అంటే ప్రేమతో చేయాలి. మనం ఏ కార్యం చేసినా
అంటే ఈ కార్యం అంటే సన్నిధికి వచ్చినా, ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, ఏది చేయినా అమ్మా ఏంటంటమ్మా ప్రేమ. సన్నిధిలో కక్షలో స్వార్థాలు అసూయలు ఉండకూడదు. పాట ఇవ్వకపోతే బాధ, వాక్యం ఇవ్వకపోతే బాధ. అమ్మా చాలా చాలా ఇప్పుడు పరిస్థితులన్నీ ఎక్కడ అక్కడ అయ్యే ఉన్నాయి. పాట ఇవ్వకపోతే కోపం అంట. ఏమండి దేవుని కోసం వస్తున్నావు నువ్వు దేవుడి దగ్గరికి, ఆ పాట పాడుతుంటేనేమో దానికి స్వరం తెలియదు, ఏమి తెలియదు, దాన్ని ఏం చేస్తున్నావో తెలియదు, ఎలా పాడుతుందో దాని రాగాలని కూడా మార్చేస్తున్నావు, దాని తర్తనాన్ని కూడా మార్చేస్తున్నావు. మళ్ళీ అంత సభలో నీకు పాట ఇవ్వకపోతే మొహం మార్చున్నావు. ఆ పాట నోడు అందరూ ఏమన్నాడు, ఈ పిచ్చోడు ఈడికి ఇచ్చినట్రా బాబు అనుకుంటున్నాడు బోలు మంది. ఇవ్వకపోతేనేమో కోపం, పాట ఇవ్వకపోతే కోపం. దేవునికి స్తోత్రులియా. మన పాడుతుంది మనం చూపించుకున్నాక, దేవుని మహింపరచినాక. నువ్వు పాడిన పాట కానీ, నువ్వు చదువుతున్న చదువు కానీ, ప్రార్థన కానీ ఎవరిని మహింపరచాలి? దేవుని మహిమకరంగా ఉండాలి. ప్రతిది కూడా దేవుని మహిమ తెచ్చినట్టు మనకు ఘనత కాదు, దాని ద్వారా మన వల్ల ఘనత వచ్చినట్టు ఉపయోగం ఏమి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు నాడు భయం లేదండి అసలు. అని సేవకులంటే అసలుకి ఎలా ఉందంటే భయం లేదు అసలు. ఎవరి కోసం ఎవరినో పెట్టి ఇతరులకు సులకం చేసేస్తే కుదరదు కదా. అందుకే ఆవిడ అంటది, నా దైవజనుడు భక్తిగల దైవజనుడు. నీకు నువ్వు ఎరగాలి ఎలాంటోడు అనేది. ఎవరో కూడా మనకు అనవసరం. అసలు నీకుందా లేదా? నీ దైవజనుడు భక్తిగల దైవజనుడు నీకుందా లేదా? ఆవిడ భక్తిగల దైవజనుడు చెప్పి తన ఇంటిలో ఏం చేసింది? ఆవిడ చేర్చుకుంది. తన భర్తను ఏం చేసింది? బ్రతిమాలుకుంది, శ్రద్ధ నిలిపింది. అందుకే ఆమెకున్న లోటు దేవుడు తీర్చాడు. ఈనాడు దైవజనులు అంటే భయం లేదు. ఎవరెవరో ఆలోచనలు పెట్టుకుని ఎవరో చూస్తున్నారు, భయం లేకనే పోతున్నారు. మనుషులు కూడా అలాగే చేసి పాడేశారు ఈరోజు. ఆ రోజుల్లో దైవజనులు అంటే అమ్మ బాబోయ్ అని చెప్పి దేవుడితో సమానం అనేవారు. ఈరోజు ఎవరో పాటరా అంటున్నారు. అలా అనుభవ పరిస్థితి అంతా కూడా ఆడికి ఏదో రోగం, ఏదో బలహీనత, వాళ్ళు ఏదో ఉంటుంది, వాళ్ళ సమస్యలు ఏదో ఉంటుంది. దైవజనులు అంటే మాటలేం కాదు, దేవుడికి ప్రజలకి మధ్య వ్యక్తి. మనం తీర్పు తీర్చినా సరిపోం. ఒకవేళ ఎవడెలటోడైనా సరే దానికి వడ్డించేవాడు. అమ్మా విశ్వాసులకు ఒక దెబ్బ, పాస్టర్ గారికి 2 దెబ్బలు. అర్థమైందా? అది ఆడి బాగుపోతే ఆడి పరిస్థితి రాకపోతే మనం అనకూడదు, అంటే నీకు శాపం. ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి నువ్వు అన్నావు అనుకో, ఆ శాపం ఎవరికో కూడా నీకు, నీ కుటుంబానికి వచ్చేస్తుంది. అందుకే ఆ ఇంట్లో ఎవరికి పోకుండా ఉంటుంది. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దానికి ఎవరన్నా ఏమని ఉంటే దానికి కర్తవ్యం ఎవరు చేస్తారో ఏర్పరచుకున్నాడు ఆయనే. ఇప్పుడు గాడిదలు మేపు అని పిలుచుకున్నాడు. ఎవరిని? సౌల్ని. ఏం మేపుతున్నాడమ్మా? గాడిదలు మేపు అని పిలిచాడు, అభిషేకించాడు, ఒక తలంతి ఇచ్చాడు, నాయకుడిగా పెట్టాడు. బ్రతికినది హ్యాపీగా ఉంది కథ. ఎప్పుడైతే స్వార్థ బుద్ధి వచ్చిందో, అసూయ ఎప్పుడైతే వచ్చిందో, దావీదు చంపనకెళ్ళి దావీదు ఏమైనా పట్టించుకున్నాడా? అసలు ఏమైనా మాట్లాడా? అసలు ఎవరు చంపనకి వెళ్తున్నాడా? ఏమని అన్నాడు అసలనే? ఒక్క మాట కూడా. ఎందుకని ఈయన తెలిసి బాగానే కథ. దేవుడు దైవజనులు అంటే ఏంటో, అభిషేకించబడినోడు ఏంటో. అప్పుడు దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఏమని ఊరుకున్నాడా? తన ఉన్నది పోగొట్టుకున్నాడు కాబట్టి కుక్క సాగు చచ్చాడు లేదా? ఓ దేవుడు చూసుకుంటాడు అంతే. దావీదు ఒక్కటి మాట అన్నాడా? అనకూడదు, అస్సలు అనకూడదు. అన్నావంటే నీకే శాపం. మనం అన్నాకి మనం తీర్పు తీర్చడానికి సరిపోం. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. అలా ఉండకుండా నువ్వు ఏమాత్రం తొందరపడ్డావా, ఏదైనా మాట ఇసిరేవా, ఎవడో చెప్పిన మాట ఆలకించి నీ మనసు పాడు చేసుకొని నువ్వు రకంగా ఆలోచించావా, నీ అంత శాపవస్తులు ఇంకెవరు ఉండరు. ఇంకా అందుకే ఎప్పుడు మనం అందుకే ఎవడంటే చూడండి, నా దైవజనుడు భక్తి గల దైవజనుడు. నీకు నమ్మకం ఉండాలి, ముందు నీకు ఉండాలి. ఎవరో కూడా మనకి ఎందుకు 4 రకాలుగా మాట్లాడతారు, బోలు మంది అంటారు. అసలు నీకు దేవుడు అంటే ఏంటో నీకు తెలియాలి, నీ దైవజనుడు ఏంటో నీకు తెలియాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధత నువ్వేం చేయాలంటే కాపాడుకోవాలి. సౌలుకి దేవుడు ఇచ్చాడు, తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి తన అపవిత్రపరుచుకున్నాడు. వాడిలోకి దురాత్మ వచ్చేసింది. ఇది అభిషేకం పోయింది, ఏమొచ్చింది? దురాత్మ. ఎందుకంటే అపవిత్రుడైపోయాడు, వెళ్ళని చోటుకి వెళ్ళాడు. రాని ఆలోచన వచ్చేసింది. ఏం ఆలోచన వచ్చింది? రాకూడదు అసలు. అతడు కూడా దేవుడు ఏర్పరచుకున్నాడే కదా. అరే నీకేమో పెళ్లి చేస్తానని చెప్పేసి, మేలు చేస్తానని చెప్పి, అమ్మా ఎతను మంచి మాటని వెనక గొయ్యి తీసేస్తున్నాడు.
ఆయనకంటే తెలియదు కానీ దేవుడికి తెలీదా? గోతులు తీసినోడికి అమ్మా బొద్దుకేకి ఉర్రు రెడీ చేసేసాడు ఆమాను. ఏమని? నమస్కారం పెట్టలేదని. పెట్టడు. ఆయన దేవుని నామం నియమం కలిగిన వాడు. నా దేవుడికి తప్ప ఎవరికైనా పెట్టనన్నాడు. ఆయన నియమం అది. నీకుండాలా నియమం? ఎవడ కూడా నాకు అనవసరం. నా దేవుడు ఆడేదో చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, రకరకాల మాటలు వస్తాయి. ముందే దేవుని వాక్యం ఉంది కదా, నువ్వు తెలుసుకో, చదువుకో. అందుకే నోటి కాలు జారే తీసుకోవచ్చు కానీ తీసుకోలేం. చాలా ప్రణాంగం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం భయపడాలి. ఎవరిని మనం ఏమనకూడదు, ఎవరితో కాదు. అన్నీ ఎవరు చూసుకుంటారో? దేవుడే. దేవునికి స్తోత్రాలుయ్యా. శత్రువులను కూడా దేవుడు ఏం చేయమన్నాడు? మిత్రులుగా చేసేవాడు ఆయన. అంతే. మన పని మనం దేవుడు చెప్పినట్టు చేస్తే అన్ని చేసేవాడు, వడ్డించేవాడు ఆయన. దేవునికి స్తోత్రాలుయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అపవిత్రుడైపోయాడు. వెళ్ళనదోటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పించుకున్నోకి వెళ్ళాడండి. అరే, అభిషేకించబడినవాడండి, దేవుడి బిడ్డండి, దేవుడు మాట్లాడి పిలిచినోడండి, గాడిదలు కాసుకున్నాడు, తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడండి. తనకిచ్చిన స్థితిని మర్చిపోతే ఎలా? నీకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడిని నిలబెడుతున్నాడు. నీ కళ్ళుకి నెత్తెత్తికెళ్ళిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుడితో. మళ్ళీ మనం మన హృదయాన్ని ఏం చేయకూడదంటే అపవిత్రపరచుకోకూడదు. కయ్యను ఏం చేస్తున్నాడంటే శ్రేష్టమైంది, పైకి శ్రేష్టమైందే కానీ లోపల బాలేదు. అందుకే దేవుడు ఏం చేయలేదంటే ఆ అర్పణ ఏం చేయలేదు, స్వీకరించలేదు. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. హృదయ రహస్యములని ఎరిగినవాడు. నీ హృదయము ఘోరమైన వ్యాధి కలదని దేవుడు ఇర్మియా చెప్తున్నాడు అక్కడ. ఎలాంటిదంటే మన హృదయం అప్పటికప్పుడు బాగుంటుంది, అప్పటికప్పుడే ఎలాగ మారిపోతాయి, విష చూపులా మారిపోతాయి, విషం కరిగిపోద్ది. దేవునికి స్తోత్రాలుయ్యా. అందుకే ఈ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అందుకే నేను పరిశుద్ధుని, మీరును పరిశుద్ధులై ఉండాలి. నీ యందు దేవుడు శ్రద్ధ నేర్పాలంటే నువ్వు పవిత్రుడివై యథార్థంగా ఉండాలి. యథార్థమంతులకు ఏ మేలు చేయక నేను. ఆయన యథార్థమంతుడు, మాట ఇచ్చి మాట తప్పునోడు కాదు. మనుషులు మనం ఎన్నో మాటలు ఎత్తాం దేవుడికి. ఆ మాట ఏం చేస్తామంటే తప్పేస్తాం. నాయనా ఈ వారం అంతా నేను వచ్చేస్తానయ్యా, ఈ వారం ఏ రోజు మానయ్యా అంటావు. అంతే. ఏ బలహీనత వస్తే ఏమైనా ఏం చేస్తాం? మనకున్న బలహీనత బట్టి అంటే ఏం చేస్తాం? మానేస్తాం. మాట ఇస్తావు, మాట తప్పుతావు. మరి ఆయన మాట ఇచ్చిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు, నా తరాలు మారిపోయిన, యుగాలు మారిపోయిన మాట తప్పని వాడు ఆయన. దేవునికి స్తోత్రాలుయ్యా. మనం అయితే ఎన్నో మాటలు ఎత్తుంటాం, ఎన్నో అంటాం. సమయం అనుకూలత లేకపోవడం వల్ల ఏం చేస్తామంటే మానేస్తాం, మర్చిపోతాం. అన్నానా అంటాం, తర్వాత మళ్ళీ అనేస్తాం. మళ్ళీ నేను అన్నానా, ఎప్పుడు అన్నానండి అంటాం, మర్చిపోతాం. మనం మనుషులకు పద్ధతి అంతే, యాచన అంతే. కానీ దేవుడు అలా కాదు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రాలుయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు మాట తప్పాడు. మనసుని ఏం చేశాడమ్మా? అపవిత్రపరిచేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు. తన హృదయాన్ని, తన శరీరాన్ని అభిషేకం ఉన్నది పోగొట్టుకొని దురాత్మ వచ్చిందంట. ఆమె ఏమొచ్చిందమ్మా? ఎల్లని చోటుకి వెళ్ళాడు, అపవిత్రుడైపోయాడు. సోది చెప్పించుకున్నోకి వెళ్ళాడంట. ఆమె ఎక్కడికమ్మా? ఆ మాటలో ఉన్నది కదమ్మా సోది. ఆ సోది ఎంత బాగా వింటారో. దేవుని వాక్యం అని చెప్తే సత్యాన్ని వింటలేదు ఎవరనో. ఆ సోది మాటలు వింటారు చాలామంది. ఏమా ఆ పనికిరాని మాటలో చెవు కోసేసుకుంటారు. అలాగా వినపడతారు. అది ఇంకా బాగా చెప్పు. అది అవసరయ్యా. బాగా చెప్పు, ఇంకా చెప్పు. ఉండు తుడుచుకుంటాను. నీళ్ళున్నాయి, తుడుచుకుంటా. చెప్పు. అది పనికొచ్చేది కాదు, అది అలా వెళ్ళిపోయిందంట. అది పనికొచ్చేదా? అవసరమా? దానివల్ల నీకేం ఉపయోగం ఉందా? అవునవును, కొనేసుకుందే. ఏం కొనేసుకో? ఏదో అవసరమా నీకు? అబ్బా కొనుక్కుంటారు. నువ్వు కొనుక్కో, మంచిది. అబ్బా కొనుక్కున్నావు తెలుసా నీకు? అయ్యా దానికి మళ్ళీ ఏంటి అన్నావు. చెప్పు. ఏమండి అవసరమైన మాట్లాడుకోరు. అవసరం లేని, పనికిరాని అమ్మ చెదారం అండి. ఆ చెదారం వల్లే మనం ఇంకా ముందుకి వెళ్తలేదు. దేవునికి స్తోత్రాలుయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు ప్రభు యెషయా గ్రంథంలో, అమ్మా నువ్వు మొరపెడితేనంట నా హస్తము
కురచ కాలేదు, నా చెవులు మందం కాలేదు అని అంటాడు. కానీ నక్షించు నేరకున్నట్లు యెహోవా హస్తం మన చేయి కురచ అయిపోద్ది అప్పుడప్పుడు, తెలుసా అమ్మా? రాదు. దేనికి రాదు? వ్యర్థమైన వాటికి గంటలకు వంతే పెద్ద చేయి నీదే. లోక సంపద అన్నిటిలో నీకు నేను అన్నానంట. దేవుడి విషయంలో మాత్రం నీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు అడుగు లేదు లేదు నీ బ్రతుకు ఇంకా లేకుండానే పోద్ది. అరే చిన్నది అడిగినా పెద్ద అడిగినా అసలు 10 రూపాయలు నీ చేతిలో 10 రూపాయలు లేవా? నీ నోటు మాట తీరిపోయిపోద్ది. 10 రూపాయలు లేవు నీ చేతిలోని లేవండి. 10 రూపాయలు అంటున్నావు నువ్వు. 10 రూపాయలు లేవా? 10 రూపాయలు లేకుండా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎలా పోషించబడిపోతున్నారు ఆలోచించుకో. నీ నోటు మాట నీకు తీర్పు. అవసరం అంటే సరిపోద్ది, కానీ నాకు లేవు 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 అన్నావంటే నీ జీవితంలో మొత్తం లేకుండా పోద్ది. ఇంకా లేవు అనకూడదు మనం. అస్సలు నీ నోట్లో నువ్వేమంటే జరుగుతుంది. లేవు, 10 రూపాయలు లేవా నీ దగ్గర? 10 రూపాయలు లేకుండా ఎలా బ్రతికేస్తున్నావు నువ్వు? 10 రూపాయలు లేకుండా చేసాడు దేవుడు నిన్ను. నిజంగా నిన్ను అలా ఆ స్థితిలో ఉంచాడా? నువ్వు అలా ఉన్నావంటే నువ్వు చాలా భయంకరంగా దేవుడికి ఉన్నట్టే. 10 రూపాయలు లేకుండా ఉన్నావంటేనే. 10 రూపాయలు కూడా లేకుండా ఉన్నావు అంటే నువ్వు చాలా దరిద్ర గుట్టులో ఉన్నావు. దేవుడు నిన్ను ఉండలేదు. 10 రూపాయలు లేకుండా దేవుడు చేయడు. మరి ప్రభువు నమ్ముకొని కూడా నువ్వు ఇంకా ప్రభువు నమ్ముకొని నా దగ్గర రూపాయలు లేదని 10 రూపాయలు నా దగ్గర లేవని అంటున్నావు అంటే వేస్ట్. ఇంక నీ జీవితం అలా చేయడే. ఆయన పెంట కుప్పల నుండి దీనులను పైకి కొరచుగా చేయనన్నాడు ఆయన. దేవునికి స్తోత్రములయ్యా. అయితే ఏమి అర్థం అంటే చూడండి, అక్కడ అంటాడు, ఆ మాట చదవనికి కూర్చి మందము కాలేదు, అంతే అయ్యా అడ్డం. నీ ప్రార్థన ఫలించకపోవడం కారణం ఏంటంటే నీ దోషాలు, అబద్ధమైన మాటలు, లేని మాటలు, పనికిరాని మాటలు, చెదారం అని తెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతలేదు అన్నమాట. ఆ దోషకరమైనవన్నీ నీళ్ళు ఎట్టుకున్నావు కాబట్టి అది దేవుడు చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. అడ్డంగా ఉంది. అది తీసేయి. ఈరోజు నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చిన వాడిని అన్నాడు నేను విడిచిపెట్టనన్నాడు. అడుగు నీకు నేను ఇస్తానన్నాడు. ఖచ్చితంగానే అడుగు ప్రతివాడికి ఇచ్చాడు దేవుడు. పెంట కుప్పలో దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనత్వం నుండి దేవుడు గొప్పవాడిగా చేసి ఉన్నాడు. ఇంకా నువ్వు ప్రభువు నమ్ముకొని అదే దీనత్వంలో ఉన్నావంటే నువ్వు దేవుడికి చాలా ఆయుష్కరంగా ఉంటున్నావు. అందుకే నీ బ్రతుకు అలా ఉంటుంది. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. మనం మనుషులకి ఎలా కనబడుతున్నామంటే నిందలేని వాడిగా కనబడుతున్నాం, కానీ దేవుడికి మాత్రం ఎలా కనబడుతున్నామంటే అసలైనోడికే కనబడాలి. ఏ నింద లేనోడికుండా ఆయనకి నిందారహితుడు. అబ్రహాము 99 వచ్చింది, పాపం బాధపడుతుండే. ఆ 18-17 అధ్యాయంలో చదువుకుంటే అబ్రహామా మళ్ళీ ప్రత్యక్షమై నువ్వు నిందారహితుడుగా ఉన్నాడు. ఏంటి అప్పటికి ఎంతకాలం అండి నడుచుకున్న వెండి బంగారం అన్నీ వచ్చినాయా? అయితే కొద్దిగా ఆలోచన, పిల్లలు లేరు, లేట్ అయిపోతుంది. ఈయనకి ఏమో 100 వచ్చేస్తున్నాయి, ఏమో 99 వచ్చేస్తున్నాయి. అబ్రహామా నువ్వు నిందారహితుడుగా ఉన్నాడు, నేను ఖచ్చితంగా నీకు ఉందా మాట. చూడండి ఒకసారి ఉంటుంది అక్కడ, నేను సర్వశక్తిగా. మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకి? ఆయనకి 99 సంవత్సరాలు వచ్చేటోడికి నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడిగా ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. దేవునికి స్తోత్రులియా. అత్యధికంగా నిన్నేం చేస్తాను? నేను సర్వశక్తి గల దేవుణ్ణి అంటున్నాడు. అప్పటికే 13లో చెప్తే పిలవగానే వెండి బంగారం ఆస్తి అన్ని ఇచ్చేశాడు. ఈయన 99 వచ్చి అంటే ఏం లేదు, పిల్లలు లేరు కదా. నువ్వు నిందారహితుడిగా ఉండబ్బాయి, వయసు నీకు ఎంత అయితే ఇచ్చేవాడిని నేను. నువ్వేమనుకోదు. ఇప్పుడు కూడా దేవుడికి ఆల్చి అనుకోకు. నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా నడవాలంటే నిందారహితుడిగా నడు, ఆయన దృష్టికి ఇష్టంగా ఉండు. ఆయన ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి అసాధ్యమైనదంటే ఏది? సర్వశక్తి గల దేవుడైనా అయిపోయింది లేదనుకోక అన్ని చేయగలడు ఆయన. అబ్రహాము అదే చెప్తున్నాడు, నువ్వు నిందారహితుడిగా నడుగు, నీకు నాకు ఒక నిబంధన ఏర్పాటు చేస్తాను. నిన్ను అత్యధికంగా ఏం చేస్తానంటే అప్పటికే ఇప్పుడు అభివృద్ధి ఇంకా అభివృద్ధి ఏంటండి, నువ్వు నడు. ఆ లోటు కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ లోట్లు కూడా దేవుడు తీరుస్తాడు. అయితే నేను పరిశుద్ధుని కనుక
మీరు పరిశుద్ధులై ఉండాలి. రెండవ చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 14వ వచనం. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల నీ పరలోకపు తండ్రి మీ అపరాధములు. హల్లెలూయా. ఏం బాబు అలా తిరిగేబెట్టి ఆల్గా సూత్రం పెట్టి నడువు నొప్పుతుందా? ఓకే మరి మధ్యలో ఉన్నా నువ్వు, నాకు అర్థం. అలా మరి గోడ జారిపడు. నువ్వు మధ్యలో తిరిగితే ఇలా తిరిగితే ఏదనుకుంటున్నాను, అలా గోడ జారి తప్పేం లేదు, జారిపడు. లేదా కుర్చీలోకి వెళ్ళిపోయాక అలా ఖాళీ ఉన్నాయి, ఏం పర్లేదు బాబు. బాగాలేనప్పుడు దేవుడు తెలుసుకెళ్ళి జారపడని ఏం పర్లేదు. దేవునికి స్తోత్రలియా. అంటే నువ్వు ఇలా కూర్చున్నావు పెట్టి అనుకుంటున్నాను, గోడతో జారపడితే నేను అడగపోతుంది. ఇలా మధ్యలో కూర్చున్నావు కదా, ఇది ఇలా తిరిగి కూర్చున్నాడు నేను అనుకుంటున్నాను. నేను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు పెట్టారు. రెండోది ఏంటంటే, దేవుడు ఆయన శరీరము తినడానికి, ఆయన రక్తం తాగడానికి యోగ్యత కావాలంటే రెండోది మనుషులు క్షమించిన ఎడల. మళ్ళీ పూర్తి చదవండి, అక్కడ ఉన్న చదవండి అమ్మా ఒకసారి పూర్తిగా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఈ రాత్రి నువ్వు ప్రతి ఒక్క పాపములు, ప్రతి అతిక్రమ దేవుడు క్షమించాలంటే ముందు దేవుడు నిన్ను ఏమన్నాడంటే, నువ్వు నీ యొక్క మనుషుల అపరాధాలు క్షమించు. మనుషులు ఎవరండి? మరి దెయ్యాలకు కాదు, మనుషులే. మనుషుల అపరాధాలు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు నీ పక్కనోళ్ళు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, ఎవరితోనైనా కక్షలు కానీ కోపాలు కానీ ఏమున్నా ఉంటే అమ్మ ముందు నువ్వు వాళ్ళని ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళు క్షమించడం కాదు, నీ తప్పు లేదు, అయినా నువ్వే ఏం చేయాలి, ఇప్పుడు క్షమించాలి. ఏమనుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, వాళ్ళు చిన్నోళ్ళైనా పర్లేదు, కానీ నువ్వేం చేయాలి, ఇప్పుడు క్షమించాలి. క్షమింతే ఈ రాత్రి నీ అపరాధాలు క్షమింతాడు. నువ్వు తీసుకున్న దానికి ఫలితం వచ్చేద్దంట. దేవునికి స్తోత్రలియా. ఖచ్చితంగా వస్తుంది. నేను ఒకసారి అలాగే చేశాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మా ఈ వాక్యం ద్వారా చెప్పినట్టు ఒకసారి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే నిజమే కదా, మనుషులు ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి ఎదురుకుంటా వెళ్ళిపోయి అమ్మ క్షమించని చెవులో చెప్పాను, క్షమించమ్మా నీ బావగారిని క్షమించు అని అన్నానంతే. దేవునికి స్తోత్రలియా హల్లెలూయా. ఎప్పటి నుంచో జరగలేదండి. ఆ రోజు దేవుడిని క్షమించమని తీసుకుని అనేసరికి దేవుడు జరగలేని కానీ జరిగించాడు. ఆ రోజు చాలా రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ అవుతులేదు. అది ఎప్పుడైతే బల్లారది కార్యక్రమమో దేవుని వాక్యం నాతో మాట్లాడిందో ఆ తప్పు తెలుసుకొని, నాకన్నా చిన్నదైనా నా తప్పు లేదు నిజంగా, అది దేవుడు తెలుసు. నా తప్పు లేకపోయినా వాక్యాన్ని అంగీకరించాను, వాక్యానికి ఏకీపించాను, వాక్యానికి లోబడ్డాను, క్షమించన్నానంటే తర్వాత ఆ 2-3 రోజుల్లో ఆ కార్యం ప్రార్థన చేయగా నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కార్యం చేసేసాడు. దేవునికి స్తోత్రమయ్యా. దాని తర్వాత అవతల అవకాశం చేసుకున్నారు కానీ కొమ్ములు వచ్చేసి తర్వాత విషయం అదంతా మనకు అనవసరం. మనం మాత్రం దేవుడికి లోబడ్డాం, మన కోసం కాదు, ఎవరి కోసం అంతే. మనం తప్పు కాకపోయినా మనం ఏం చేసామంటే క్షమించాలన్నాడు. మనుషుల్ని ఏం చేయమన్నాడు? ముందు క్షమించమన్నాడు. అప్పుడు నీ అపరాధాలు క్షమించమని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? అందుకే నేను క్షమించమని ముందు వాళ్ళు క్షమించేశాను, తర్వాత నా అపరాధం క్షమించి ఆ కార్యం చేయ బాబా అన్నాను. దేవుడు ఏం చేశాడంటే చేసేసాడు. దేవునికి స్తోత్రలియా. ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో ఆయన శరీరము, ఆయన రక్తం తీసుకున్నాకున్నావు మనుషుల అపరాధాలు. అమ్మ నీ భర్త అయినా, అమ్మ నీ భర్త అయినా, లేకపోతే నీ భార్య అయినా, నీ పిల్లలైనా నువ్వు క్షమించాలి. ఏం చేయాలమ్మా? క్షమించాలి. క్షమింతే నీ అపరాధాలు దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే క్షమించాడు. దేవునికి స్తోత్రలియా హల్లెలూయా. ఎందుకంటే లోపల కోపాలు కక్షలు ఉంటే తీసుకుంటే బలహీనం అయిపోతాం కదా, ఉపయోగం ఉండదమ్మా. భయంతో తీసుకోమన్నాడు దేవుడు. అందుకే రెండోది మనుషుల అపరాధాలు మీరు క్షమించిన ఎడలా మీ అపరాధాలు క్షమించాడు. ఏసేపు అన్నల అపరాధాలందరూ ఏం చేశాడమ్మా? క్షమించాడా? లేకపోతే అధికారం చేతిలోకి వచ్చి చింతక పని చేసేట వాళ్ళందరినీ అధికారం చేతిలోకి వచ్చిందా లేదా? అధికారం లేనప్పుడు వీళ్ళు ఎంత బాధ పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టాడు. అసలు వదలకూడదు అలాంటి. అలా దేవుడు కృపను బట్టి ఆయనకి అధికారం వచ్చింది, ఈయన కరువు వచ్చింది, అక్కడికి వచ్చారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది. వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు రా, ఈయన చింతకే పందరు చేసేస్తాను నా చేతులు అధికారం. మనుషులైతే ఏం చేస్తారు? ఇప్పుడు
అవకాశం కుదిరిందనుకో అవతల నువ్వు దొరికాడని వదులుతాడా? అస్సలు వదలనిన్నా, నాకు భలే దొరికావు అని చెప్పి టార్చర్. కొంతమంది మనుషులు ఏం చెప్పి మాటలతో పొడి చేస్తారండి పక్కన కసా కదా. అమ్మ బాబోయ్, ఒకసారి ఒక ఆవిడ మాట్లాడుతుంటే అవతల ఆవిడ తట్టుకోలేక ఏడ్చేస్తుంది. ఏడుపు అమ్మ బాబోయ్ అంటుంది ఆ మాటలకి. అంతలా పొడిచేస్తుంది మాటలతో. కత్తులు గుణపాలు అక్కలేదండి, ఒక్కొక్కరు మాటలే గుణపాలన్నమాట. పోసా కసా పొడి చేస్తుంటే బాబాయ్ తట్టుకోలేకపోతుంది బాబాయ్ అని చెప్పి ఏడిచేస్తుంది. దేవునికి స్తోత్రలియా, అలేలియా. ఏసేపు అలా ఉన్నాడా అమ్మా? ఎందుకు ఫలించడు కొమ్మ ఏసేపు అంటే, ఎందుకు దీవించబడ్డాడంటే నువ్వు కూడా దీవించబడాలి, నువ్వు కూడా ఆశీర్వించబడాలి. అలాగైతే నీ శత్రువును కూడా దేవుడు ఏం చేయమంటే ప్రేమించమని. సమాధానం పడాలి. నీ తప్పు లేకపోయినా సమాధానం పడాలి. ఏసేపు తప్పు ఏమనుందా? క్షమించమని అడిగాడు అమ్మా. వాళ్ళందరినీ క్షమించాడు లేదా? క్షమించాడు కాబట్టి అలా రాగానే వాళ్ళందరికీ రాజభోజనం పెట్టాడు, కూర్చోబెట్టి ఏం పెట్టాడమ్మా? మనమైతే ఏం చేస్తున్నాం? వచ్చింది దీని సంగతి ఏడు చూస్తాను, ఎలా చూడాలి మొత్తం. మళ్ళీ ఇంకో మామూలు కూడా ఇంకా ఏదో రకంగా బాధే పుడుతుంటే బాధ, పొడుతుంటే బాధ, నడుస్తే బాధ, పొడుచుడు ఇంకా వదలరు. ఇంకా 2 రోజుల దాకా నేను ఎలా ఊరుకుంటానే, నిన్ను ఎలా వదిలేస్తానే, నువ్వు అప్పుడు అన్న మాట ఎప్పుడు మర్చిపోయినా గుండెలో పెట్టుకుని. ఏంటి దేనికది ఆ గుండెలో పెట్టుకునే మాట? ఎందుకది? రోగం తేడానికి అంతే అని. ఎప్పుడో అయిపోయింది, ఇంకా గుండెల్లో ఉందంట. మొన్న వారం వాక్యం చెప్పాను. ఏ వాక్యం చెప్పానంటే చెప్పారండి అంటారంతే. ఏ వాక్యం చెప్పామంటే ఏ వాక్యం చెప్పాం, ఏ వాక్యం అంటే ఏ వాక్యం అంటాం. అదే మాత్రం అప్పుడు ఎప్పుడో చెప్పిందంట, ఆ మాట అన్నదంట, పుసుకుమని అనేస్తే ఎలాగన్నావే, నీ కళ్ళు నెత్తికెళ్ళిపోయినాయే, నువ్వు ఊరుకుంటాననుకుంటున్నావా, నేను మర్చిపోతాను అనుకుంటున్నావా అని ఇలా పెట్టి చాటేస్తాడు ఒకలతిలాగా. ఎందుకండి అవన్నీ పనికిరానివి. ఇంక లోపల ఎట్టుకుంటే పనికిరాని అన్నీ ఎట్టుకోకూడదు, అన్నీ తీసిపాడు, దులిపేయాలి. అట్టివాడిని దేవుడు ఇచ్చిస్తాడు. ఎక్కడెక్కడ ఇలాగిని పనికిరాని అన్ని కూడా అలాగే వదిలేయి. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని ఎలాగే నీసి ఇలా వదిలేస్తున్నావు. గడప దాటితే వదిలేస్తున్నావు, గుళ్ళోంచి గడప దాటే కానీ మొత్తం వదిలేస్తున్నావు. అమ్మ ఇందులో ఇక్కడికి వచ్చేదేవుడికి అమ్మా మంచి తల్లి, బయటికి వెళ్తే మళ్ళీ మహాతల్లి అయిపోతుంది, మళ్ళీ అమృతల్లి అయిపోతుంది. ఇంకా అబ్బాయి ఇంట్లేదు ఇంకా నేనన్నా అంటున్నావు. ఇక్కడేమో పిల్లిలాగా ఇలా ఉంటున్నావు. అవునండి నిజమేనండి అవును బాబా, నాతోనే మాట్లాడుతున్నా బాబా అంటున్నావు. అక్కడికి వెళ్ళిపోతే మొత్తం ఇంకా కుక్క, నక్క, లేడీ, పులి, సింహం అంటున్నావు. దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడేమో మేము నాకేం తెలియట్టు వంగు అలా ఉంటున్నాం. బయటికి వెళ్తే మాత్రం సింహం అయిపోతున్నాం, ఇంకా గార్జేతనం అంతే. మరి ఇలా మారిపోతే ఎలాగమ్మా బాబు? మారకూడదు. ఇక్కడ గుళ్ళో ఎలాగున్నావో బయట కూడా సాక్ష్యం గుళ్ళో సంపాదించుకోవాలి, గైడ్ సంపాదించుకోవాలి. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా నీ సాక్ష్యం సంపాదించుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. మన ఇల్లు దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించదు, నీ వ్యాపారం దీవించబడుతుంది. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేశం కాని దేశం అయిపోయినా, ఎంతో కాలం అయిపోయినా అమ్మా చనిపోయారనుకున్నారు అతని, తన తమ్ముడు చనిపోయారనుకున్నారు. కానీ దేవుడు అతను నిలబెట్టాడు, ఆ దేశానికి రాజు చేశాడు, దానికి అధికారి చేశాడు. ఇప్పుడు అధికారం ఆయన చేతిలో ఉంది. వీళ్ళందరూ వచ్చి వంగారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయొచ్చు? చేశాడా? క్షమించాడు. క్షమించి ఏం చేశాడమ్మా? రాజభోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రలియా. అందుకే యేసేపును దేవుడు దీవించాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడో. తెప్పనే అదేమనుకున్నావు, 2 మాటలు అనుకునే పర్లేదో, నువ్వు లోకువైనా పర్లేదో, దేవుని పక్షాన ఉన్నాడు. నిన్ను లోకు చేయడు. అన్నంత మాత్రం అయిపోతామేంటి? అవ్వం అలా అన్నంత మాత్రం అయిపోతామమ్మా. అవ్వం. దేవుడు మన పక్షానంటే ఎవరేమనుకున్నా పర్లేదు, అంతే అయిపోతాం. ఏంటి మనం అన్నంత మాత్రాన బోల్డ్ నిక్ నీములు ఎడుతుంటారు, అన్నంత మాత్రం అయిపోతుంటాం అమ్మా. స్కూల్లో అక్కడ ఇక్కడ కొంతమందికి ఏం పెడతారమ్మా? నిక్నేమ్ పెడతారు కదా, అన్నంత మాత్రాన అయిపోతామా? అవ్వం. ఏదో సరదాగా అంటారు, అంతలో అక్కడ అయిపోతుంది. నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వం ఏరైపోతుంది, ఈ వ్యక్తిత్వం ఏరైపోతుంది. అలా పైగా పెడతాడు దేవుడు నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 2ది ఏంటమ్మా? మనుషుల అపరాధాలు మీరు క్షమించినడా, మీ అపరాధాలు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అందరిని ఏం చేయాలి? మనకు గొయ్యే తీశాడు. అమ్మని ఏం చేశాడమ్మా? మొత్తికి ఏం చేశాడు? అబ్బాయి ఏ తప్పు చేశాడు చెప్పండి? అంత ఊరి రెడీ చేసేటానికి ఆయన అంత తప్పు ఏం చేశాడని? నమస్కారం పెట్టలేదని. చిన్న దానికి ఏం చేశాడు? మరి దేవుడు అంటాడు ఉన్నాడా లేదా? ఆయన భక్తి ఆయన ఏం చేసింది? ఎవరైతే రెడీ చేశారో వాళ్ళే ఆ ఊరిలో అయిపోయారు,
అదే నువ్వు నా హ్యాపీగా వెళ్ళిపో, యథార్థంగా వెళ్ళిపో, దేవుని పక్షాన్ని ఉంటాడు. నీకు అన్యాయంగా గొయ్యి తీస్తే, తెలివి కూడా గొయ్యి తీస్తే ఆ గోతులు ఎవరు పడతారా? వాళ్ళే పడిపోతారు. నువ్వు వెళ్ళిపోవాలి సూటిగా, అంతే. దేవుడు నేర్పించే భక్తి అది. నువ్వు తీయకూడదు, వాళ్ళు తీస్తున్నారని చెప్పి మనం తీయకూడదు. కీడు చేసిన వారికి నువ్వేం చేయకూడదు, కీడు చేయకూడదు. కీడు చేసిన వారికి కూడా దేవుడు ఏమన్నాడు? ఉపకారమే చేయి అంటున్నాడు, మేలే చేయి అంటున్నాడు. దేవునికి స్తోత్రములియా. అది ఇక్కడ భక్తి అంటే. కీడు చేసినోడు కూడా నువ్వేం చేయాలి? అస్సలు కీడు చేయకూడదు, మేలే చేయి. నిన్ను దేవుడు దీవించాడు. అందుకే మేలే చేసాడు. ఏసేపు కీడు చేశాడా? అన్నలందరూ కీడు చేశాడు. నాకు కీడు చేశారు, నన్ను చంపేశారని చెప్పి ఏం చేశాడమ్మా? చేయలేదు. ఆయన నమ్మకత్వం, ఆయన భక్తిని కాపాడుకున్నాడు. అందుకే దేవుడు అతన్ని హెచ్చించాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని దేవుడు నీ ప్రార్థనలకి ఇచ్చి నేను హెచ్చిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రులియా. అందుకే ఈ యొక్క యోగ్యత సంపాదించుకోవడం. 2, మనుషుల అపరాధాలు మీరు క్షమించినట్లా మీ అపరాధాలు దేవుడు క్షమించాడంట. 3వ చదువుకుందాం. కీర్తన గ్రంథం 133 కీర్తన 1వ వచనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వది ఇక్కడ మనకు చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరం. అమ్మా, సహోదరులు అంటే ఎవరు? సంఘం అందరూ కూడా ఎలా ఉండాలంట? ఐక్యత ఉండాలి. అమ్మా, ఏముండాలమ్మా? సంఘంలో సహోదరి సహోదరులు దేవుడి కార్యం వచ్చినప్పుడు, దేవుడి పని వచ్చినప్పుడు ఐక్యతగా ఏకీభించాలి. ఏం చేయాలమ్మా? ఏకీభింతరా అమ్మా? ఏకీభింతరా? ఓ కుటుంబంలో 2 కుర్రలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారంటే ఏకీభించరు. నువ్వు ఎద్దుమంటేనే తెడ్డుమంటే ఎద్దుమంటారు. కానీ సంఘంలో మాత్రం అలా ఉండకూడదంట. దేవుడి వాక్యం చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట మేలు. నీకు మేలు జరగాలంటే సంఘంలో సహోదరులు అందరూ కూడా ఎలా ఉండాలంటే, ఒక కార్యం, ఒక పని ఏదైనా వచ్చినప్పుడు ఏకమైపోవాలి. మన యానం మీటింగ్కి వెళ్ళాం అమ్మా, అందరు యవనస్తులు అందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారు? ఐక్యతకి వెళ్ళి ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? వంటలు వాళ్ళు వండేస్తున్నారు. కొంత ఒక టీం 4 అక్కడ, 4 ఏమో ఇక్కడ. వాళ్ళు వండేస్తుంటే వీళ్ళేమో బల్లలు వేసేస్తున్నారు, భోజనం ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అక్కడ చేసి చక్కగా భోజనం పెడుతున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని పోయి ఏం చేస్తున్నారు? వాళ్ళ పని అక్కడ జరుగుతుంది, వాక్యం అంటున్నారు, ఇక్కడ పని వీళ్ళు చేస్తున్నారు. సహోదరులు అంటే నువ్వు ఉంటే నేను రాను, నేనంటే నేను రాను, నీకు ఖాళీ ఉంది నువ్వు వెళ్ళు, నాకు ఖాళీ లేదన్నట్టు. ఇంక దేవుడి పని అన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా ఐక్యత అయిపోవాలి. ఏమైపోయామా? అందరూ ఐక్యత అయిపోవాలి. అందరూ ఎవరి పని అది? నీ ఇంట్లో పనా, నా ఇంట్లో పనా? దేవుడి పని వచ్చినప్పుడు దేవుడి పని చేయాలి, అందరూ చేయాలి. అందరికీ ఆశీర్వాదం రావాలి, అందరూ చేయాలి. నువ్వు ఉంటావు, నువ్వు చేస్తావు, నీకేటి నువ్వు అన్నావు అనుకో, ఆడికి ఎక్కడ ఉంటుందో ఆడికి ఉండదో, ఏదో చెయ్యాలి అంతే. చేయాలనుకుంటే ఏం చేయాలి? చేయడమే. పోలే, నాకు ఎలాగ ఉంటుంది ఇలాగ ఉంటుంది, పోలే ఇలా చేద్దాం, పోనీ అలా చేద్దామను. అమ్మా, ఇప్పుడు 10 ఆవులు ఒకటి వచ్చినాయి అమ్మా, సింహం ఒకటి ఉంది. ఒకటి వచ్చినందుకు సింహం ఏం చేద్దే? తినేస్తుంది. 10 ఆవులు కలిసి వచ్చినాయి అనుకో, ఏమవుతుంది? ఒక ప్రార్థన అయినా ఏదైనా ఎవరికైనా ఒక కష్టం ఉన్నప్పుడు 10 మంది కలిసి ఆ వ్యక్తి కొరకు వెళ్ళి ప్రార్థన చేస్తే, సంఘంలో కూడుకొని ప్రార్థన చేస్తే, బలహీనైనా లేదా ఇంకో సమస్య అయినా, ఒక వ్యక్తి బాధకున్నప్పుడు ఒకసారి గుడికి రాకపోతే అది పోతే నాకేంటికింటారు, అది రాకపోతే నాకేంటి, లేకపోతే మాకేంటి. ఐక్యత కలిగి మనం ఏం చేయాలంటే వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రులియా. అడగాలి, అడుగుతాం. అలాగే ఎప్పుడైనా వెళ్ళామా? ఎప్పుడైనా ఆమా అందరూ అడిగారా? ఎవరైనా రాకపోతేనే ఆ శారం 8 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళిపోయి అడిగారా అమ్మా? దేవునికి స్తోత్రం. ఎక్కడో తెలియదు, మరి ఎక్కడ తెలుస్తుంది? వస్తే తెలుస్తుంది. వచ్చేదే అది రారా, బోలు పనులు. వెళ్దామంటారు, రమ్మంటారు, రారు. లేకపోతే ఆఖరిని ఏమంటారు? మాకేం తెలుసు అంతే. ఇంకా అది సింపుల్గా అయిపోద్ది. మాకేం తెలుసు, లేకపోతే మాకు రాదు. సింపుల్ ఏంటమ్మా? రాదంటే గొడవలిపోద్ది, లేకపోతే తెలియదంటే గొడవలిపోద్ది. తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. సంఘంలో ఒకరు ఇల్లు ఒకరు తెలుసుకోవాలి, కూడుకోవాలి.
ఎక్కడికన్నా సరదాగా ఎక్కడికి వెళ్దామంటే కూడుకున్నారు లేదా? ఈయన ఎవడో పట్టించుకోవట్లేదు, నేనన్నా పట్టుకొచ్చాను అని చెప్పి ఆయన కిందకు వచ్చి, ఒరే నాయన నువ్వు స్వస్థత పొందాలనుకున్నావంటే స్వస్థత పొందానంటే సాకులు చెప్తున్నాడు. ఆడొస్తానన్నాడు, ఈడొస్తాడేమో చూస్తున్నానండి, అందులో హెత్తే బాగుంటుంది అని చూస్తున్నావు. ఊరుకోరా, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చాననుకుంటున్నావు? ఇవన్నీ సాకులు చెప్పనా కాదు. నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అడిగినప్పుడే ఏం చెప్పాలి సమాధానం? అదే కుడికి రాలేదంటే అసలు విషయం చెప్తారా? ఏదో సాకు చెప్తారు. అలాగండి ఇలాగండి మరి అండి అందుకేనండి ఈ కథ అంతా ఎందుకు, నువ్వు ఎందుకు ఎగ్గొట్టో చెప్పంతే. అసలేం చెప్తారా? చెప్పరు, సాకులు బోలు చెప్తారు. ఆ సాకులు దేవుడు అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి ఎలా కలాలే? ఒక్కొక్కసారి అవకాశం వచ్చినప్పుడు ఏమనమ్మా, సహోదరులు ఐక్యత కలిగినట ఎంత మేలు. అంటే మనం ఆఖరి రోజు చెప్పారు అంద 2 ఆటోలు వేసుకుని వచ్చారు, 2 అందరు జనం ఎంతో సంతోషంగా వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, పాస్టర్ గారు తీసుకొచ్చారు, ఎంతో ఆనందం అని. వాళ్ళందరి కోసం మీకోసం ప్రార్థన చేయించారు. దేవునికి స్తోత్రాలు ఇయ్యా చాలు. ఎవరు ప్రార్థన చేస్తే చాలండి. దైవజనుల ప్రార్థన, దేవుడి ఘనత మనకి గొప్ప ఆశీర్వాదం. అక్కడికి వచ్చి మనం తొక్కలేని ఇస్తామా? ఏదో బొరులు మోసేవా? ఎల్లో కూర్చున్నావు, దేవుని వాక్యం విన్నావు, మళ్ళీ ఆశీర్వాదం తీసుకుని ప్రార్థన తీసుకుని మళ్ళీ వచ్చేసాం, అంతే అంతే. దీనికి ప్రభునందు ప్రయాస వ్యర్థం అవదో. దేవుడు పని వచ్చినప్పుడు ఏది వ్యర్థం అవదో. లోక సంబంధమైన ఎన్ని వ్యర్థం. దాని కొరకు ఎన్నో పాకులాట్లు పడుతున్నాం, ఎంతో ప్రయాస పడుతున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతెంతో ప్రయత్నం కాదు, దేవుడి కోసం ప్రయత్నించాయి. జక్కయ్య ప్రయత్నం ఏందమ్మా? ఎవరో చూద్దాం అనుకున్నాడు, తన నీతిమంతుడు చేసాడు దేవుడు. ప్రయాస వ్యర్థమైపోయిందా? వ్యర్థం అవదో. చూడాలనుకున్నాడు పాపం. యేసయ్య దాని దగ్గరకు తన ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి నీతిమంతుడిగా చేసేసాడు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు దేవుడి కొరకు చేస్తున్న ప్రతి పని వ్యర్థము కాదు. నువ్వు దేవుడి దగ్గర కూర్చొని వింటున్న ప్రతి సమయం అది విలువైందని మర్చిపోకు. దేవునికి స్తోత్రములియా. లోకం దగ్గర ఎంతో టైము వెయిట్ చేద్దాం, అది వ్యర్థం. వ్యర్థం. ప్రసంగం అంటున్నాడు, సూర్యుని లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం 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 అన్నాడు. మరి ఏది వ్యర్థం కానిదంటే దేవుని వాక్యం వ్యర్థం కానిదండి, దేవుడి పని వ్యర్థం కానిది. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అందుకే 3దిటమ్మా చెప్పాలి ఏంటంట, సహోదరుల ఐక్యత కురుడా. ఎంత మేలు ఐక్యత ఉండాలి. ఒక పని ఏదైనా వచ్చినప్పుడు, ఒక మీటింగ్లో వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు ఉన్న 10 మంది అందరూ కలిస్తే ఒకరికి భారంగా ఉంటుంది, 2-3 భారంగా ఉంటుంది. 10 మంది కలిసారనుకో ఏమవుతుందమ్మా? ఎంతసేపు అయిపోతుంది. 10 మంది కలిస్తే ఎంతసేపమ్మా? ఒక పనికి ఎంత ఉందనుకో, ఒకటి ఏదో కొనాలనుకో, అది ఒక 1000 రూపాయలు అనుకో, ఇద్దరికి అది ఎలా ఉంటుంది? ముగ్గురికి ఎలా ఉంటుంది? అదే 10 మంది అనుకో, 100 ఎత్తే ఏమైపోద్ది? 100 ఎత్తే అయిపోద్ది లేదా? తేలిగ్గా అయిపోతుంది. అదే ఒకటే అనుకో 1000 రూపాయలు అంటే ఇద్దరు అనుకో ఎంత వేయాలి? ఏదో అన్నాడు, అన్నానికన్నా ఆడికి కూడా కష్టమే. ఆడికి అంతే కదా, మనకలాగే కదా. కానీ అన్నాడు ఏదో ఆశతో. నిన్ను ఎవడనమన్నాడు? నువ్వు చేయి, నువ్వు అడిసే కదా, నువ్వు చేయి. అది ఎవరి పని చేయడానికి? అరే దేవుడి పని కదా, చేద్దాం. ఏకీపించిన ప్రతి ఓని దేవుడు ఏం చేశాడంటే దీవించాడు. మనం వ్యర్థంగా చేస్తారు కదా ఏ పనిని. దేవుడి పని కొరకు చేస్తున్నాం. అదే సంఘములో ఏ పని వచ్చినా, ఒక ప్రార్థన వచ్చినా, ఒకటి ఇంకో సమస్య వచ్చినా, ఏదొచ్చినా అందరూ ఏం చేయాలంటే ఐక్యతగా ఉంటే, సహోదరులు ఐక్యత కొనుట ఎంత మేలు, ఎంత మనోహరం. సంఘంలో అందరూ ఏం చేయలేమా? అందరూ రావాలి. ఓ పరిచయం, ఓ పని ఉందంటే యవనస్తులు అందరూ రావాలి. అన్ని దేవుడు చేస్తాడు. నీ పనితనాన్ని చూస్తాడు దేవుడు. నీ యొక్క సిన్సియారిటీ చూడ దేవుడు. ఎంపకాలం నీ పనితనం వచ్చింది. ఇప్పుడైనా నువ్వు పని ఏం చేస్తాడు చూడు. అమ్మ కోత కోయినాక వచ్చాడంట, పనివాడు యజమానుడు ఏం కనిపెట్టాడంట. పొద్దున వచ్చాడంట ఒకడు, అది కూర్చోడంట. మధ్యాహ్నం వచ్చినప్పుడు కూడా ఏం చేసాడు ఉన్నారో ఒకడు మధ్యాహ్నం. ఆడు పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఎంత కూర్చాడో, ఈడు మధ్యాహ్నం వచ్చినాడు అంత కూర్చాడంట. ఈ 2 అయిపోతే సాయంకాలం వచ్చాడు. ఇప్పుడు వచ్చేవాడు అంటే నా పనితనం చూడంట. ఆడు పొద్దున్నే మధ్యాహ్నం ఎంత ఉందో సాయంకాలం వచ్చి అంత కూర్చుంటాడు. అందుకే ఏం చేశాడంటే యజమానుడు ఏం చేశాడంటే వాళ్ళందరికి సమానంగా ఇచ్చాడు డబ్బులు. సమానంగా ఏమైనా పొద్దునోడు కోపం వచ్చిందంట. అదే సాయంకాలం వచ్చాడు, ఇటు మధ్యాహ్నం వచ్చాడు, నీ పొద్దు నుంచి సాయంకాలం కూర్చున్నాను. ఓరు నాయన, నువ్వు పొద్దు నుంచి సాయంకాలం ఉన్నా నువ్వు ఎంత కోసావో, మధ్యాహ్నం వచ్చినోడు అంతే కోసాడు. ఈ ఇద్దరు ఎంత కోసారో ఇప్పుడు వచ్చినోడు అంతే కోసేసాడు. అందుకే సమానంగా ఇవ్వాలి కదా. ఏం చూసాడు అక్కడ? టైం చూడలేదు, సమయం చూడలేదు. పని నువ్వు ఎప్పుడు వచ్చావని కాదో, దేవుడి పని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో, దేవుడి పని ఎవరైతే శ్రద్ధతో ఉంటారో, శ్రద్ధ గల వారిని దేవుడు ఐశ్వర్యవంతులు చేస్తాడు. నీ వాక్యం అది మాట, దేవుడి మాట. నువ్వు దేవుడి పని ఎప్పుడు వచ్చావని కాదు కావాల్సింది మనకి. అమ్మా సీనియారిటీకి దేవుడికి లెక్క ఏం లేదు, సిన్సియారిటీ కావాలి.
అందుకే అప్పుడప్పుడు వచ్చినట్టు బుక్ కూడా అట్టిపోతారు ఆశీర్వాదాలు. ఎందుకు అట్టిపోతారు? వాళ్ళు సిన్సియర్టీని బట్టి. మనం 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, 38 అప్పుడు వచ్చి ఎలా పడిపోయాడు, రోగం పోతుందాడికి ఎట్నే వెళ్ళిపోతున్నాడు పొందుకొని. వీడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, సీనియర్టీ ఉంది కానీ బతకస్త్రీడు. అలా 2 ముగ్గులేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. వెళ్ళడం ఎవడన్నా వస్తాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు చూస్తున్నాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకూడదు. ఆడు చేస్తాడులే మనం కూర్చుందాం. ఆడేస్తాడు. అదే చేతులు రాజుగారి ఇంట్లో పాలు తీయమంటే ఆడు పాలు వేస్తుంటాడని చెప్పి అందరూ ఏం చేసినట్ట, ఆడు పాలు వేసి ఉంటాడు, అందరూ నీళ్ళు వేసారంట. అలాగే ఆడు చేస్తాడు, ఆడు వెళ్తాడు, ఈడు వెళ్తాడు. ఒక్కోసారి మనోళ్ళు కూడా ఆడు ఎల్లుంటాడు, ఈడు ఎల్లుంటాడు చెప్పి మొత్తం మానేస్తాడు. ఒకసారి ఏంటి తర్వాత వచ్చాడు, రాలేదండి, ఎవడో ఆడండి, ఎవడాడు చెప్పుకొని అందరూ ఒకరొకరు మానేసిపోతారు వాళ్ళు. మరి అనుకుంటారో తెలీదు, ఒక్కసారే అందరూ సరిచేస్తారు, కవ్వమని చేస్తారు. ఒక్కసారి మన తిరుమలని ఆడొత్తర నేనంటాడో, ఈడొత్తర నాడంటాడో, ఆడొత్తర ఎవడో కూడా మనకు అనవసరం. టైం అయింది, ఈ రోజు మనం వెళ్ళాలి, మన పని ఎవడుంటే లేకపోతే మనం చేసుకుందాం అన్నట్టుకు వెళ్ళిపోతే పని అయిపోతే అయిపోద్ది, లేకపోతే అలా కూర్చుంటుంది. ఇంకా అందుకే నేను అలా కూర్చుంటలేదు, నా పని చేస్తున్నాను. అందుకే దేవుడికి స్తోత్రాలు అలా కూర్చుంటే ఒకరోజు 11 అయిందన్నమాట. అమ్మా వాళ్ళ కోసం కూర్చున్నాను మొత్తం అక్కడ నేను మొత్తానికి వెళ్ళలేదు, ఇక్కడ కూర్చోలే. అందుకని చెప్పి నా పని నేను కంకరగా లేచిపోతున్నాయి. అలా వచ్చేస్తున్నారట, ఆయనకు వచ్చేస్తున్నారు అనుకో. ఓసారి రాకపోయారు, ఒకసారి వాళ్ళ కోసం ఏదో కాకి కోసం చూసినట్టు ఏలియా ఎవరు అది రావట్లేదు, ఇంకా ప్రార్థన మానేసి చూస్తున్నాడు. అలాగా నేను కూడా నాకు బతకం ఎక్కువ వీళ్ళు అందరూ ఉన్నారని చెప్పి నేను కూర్చున్నాను అనుకో, రాలేదు. అందుకే నా పని చేతికి వీళ్ళు అందరూ వచ్చేస్తారు. అంతే, ఇంకా మనం చూడకూడదు, మన పని మనం చేసుకోవాలి. అన్నీ నేర్పించారులే ముందే, పెద్ద దగ్గర ముందే చెప్పారు. అబ్రమయ్య గారు డప్పు నువ్వు కొట్టాలి, పాట నువ్వు పాడాలి, అమ్మ అన్ను నువ్వే చేసుకోవాలరా బాబా అని అన్నీ చెప్పి నేర్పించారు ఆయన. దేవునికి స్తోత్రాలయ్యా అంటే అప్పుడు మేము నేర్చుకున్నాం. ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటారంటే బిజినెస్ ఖాళీ, వీళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉండలేదు. నాకు అయితే ఖాళీ, మాంసం చచ్చిపోయింది, ఇంకో మాంసం చచ్చిపోయింది అని చెప్పి చర్చిలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, చర్చికి వెళ్తుందని చెప్పి ఎక్కడికి వేస్తున్నారు పెత్తనాలు, లేదా ఇక్కడికి వెళ్తున్నారు. ఈ రోజులు అలాగున్నాయి. మరి ఆ రోజుల్లో మాంసం చచ్చిపోయింది అని స్కూల్ సెలవెట్టి అమ్మ ఎక్కడికి చర్చిలోకి వెళ్ళి పని చేసేవాళ్ళు. ఆ రోజులు రావాలి, అదే భక్తి. ఇప్పుడు అలా కాదు కదా, ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా. అందుకే సహోదరుల ఐక్యత కలుగుంటా ఎంత మేలు, ఎంత మనోహరం. 4వది యెషయా గ్రంథం 52:7 చదువుకుందాం. యెషయా గ్రంథం. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, పాదములు మీ దేవుడు ఏలుచున్నాడని దేవునికి స్తోత్రాలయ్యా. సువార్త చేసే పాదాలంట సుందరంగా ఉంటాయంట అమ్మా కదా. ఇంకొక విషయం, కొరింథీయులు రాసిన పత్రిక చూడండి, అక్కడ మాట ఉంటుంది, అది చదువుకున్నప్పుడు వివరిందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11:26 చదవండి. 11:26 మొదటి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురింప చెయ్యాలి. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. 4వది మనము సువార్త చెయ్యాలి. అమ్మ ఏ వార్త? దుర్వార్త. అమ్మ ఏ వార్త చేయాలి? శుభవార్త చెయ్యాలి. ఏ ఇంటికి వెళ్ళా నువ్వేం చేయాలంటే శుభవార్త చెప్పాలి. అది మళ్ళీ ఎవరి కోసం చెప్పాలంట? ఆయన మరణము కొరకు ప్రచురింప చెయ్యాలి. ఈనాడు సువార్త లేదు, దేవుడి కోసం చెప్తలేదు. అమ్మా వెళ్ళి ఇది ఇదంట, అది అదంట, అది ఇలాగంట, అది ఇలాగంట, ఇది ఎలాగంట, అది అలాగంట, అది అలాగంట, ఇది ఇలాగంట, నీకు తెలియదా, నీకు తెలియదా, నీకు తెలియదా, నీకు తెలియదా, నాకు తెలిసింది. ఇది వార్త. సువార్త చేస్తలేదు. అయ్యో బాధలు ఉన్నావా, ప్రార్థన కాదు, నీకు తెలియదా, నీకు ఇదంటే నీకు తెలీదా, నీకు తెలియకపోవడం పెట్టే బాబు, నాకు తెలిసింది, నాకెలా తెలిసింది అని చెప్తే తెలిసింది. ఏ వార్తలు ఇవి? పనికిరాని వార్తలు. దేవుడి కోసం చెప్తున్నది ఎవరను? అమ్మో బాగాలేదా, ప్రార్థన చేద్దామా, పసి ప్రార్థన ఉంది కదా, లేదా పాస్ గారికి చెప్తే బాగుంటుంది, ఇది కాదు, సువార్త కాదు. ఆయన మరణం కొరకు ప్రచురింపజేస్తలేదు. అమ్మా ఏం ప్రచురింపజేస్తారు? అవి అక్కడికి భర్తను కూడా మార్చేస్తావా, పని చేస్తలేదని మార్చేస్తున్నారు. ఇప్పుడు రోజులు అలాగున్నా బయట. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా.
అమ్మ సంఘాల బాధ్యత కుదురుతుందా? మనకి సంఘం శిరస్సు అంట. ఎవరో సంఘం దేవుడు మనకి శిరస్సు అయి ఉన్నాడు. మనకి ఆ శిరస్సును బాధ్యత కుదురుతుందా? నిలకలేను అని అసలు దేవుడు నమ్మడు. నువ్వు భక్తిలోనే సంఘంలో నిలకలు లేకపోతే నీ నమ్మకత్వం ఎలా కనబడుతుంది దేవుడి దగ్గర? ఆడు చేరెత్తాడా? నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవరు చేయాలి? అప్పుడు రమ్మను. మీ పాటర్ గారు అంటారు, ఎవరు ఉంటారు కదా, ఇల్లమ్మా ఏదో ఆ రోజు 4 రోజులు వస్తా కదా అని చెప్పేసి నేను దొరలకు ఫోటోలు చూపించడానికి, ఆలోచన చూపించడానికి, అదేదో బియ్యం ఇచ్చినట్టు ఇలా మళ్ళీ ఫోటో తెస్తాడు. ఫోటో మరి ఇవన్నీ చూపించి ఇంకో 4-10 డబ్బులు తెచ్చుకోవాలి. మరి ఎంత మోసం ఇదంతానమ్మా. నేను విమర్శించలేదు, అది పని అది. అలాగే వస్తే మనకి అలా కుదరదు కదా. మనకి దేవుడు పెట్టాలి, తినాలి. నువ్వు ఎప్పుడు పెడతావయ్యా? పెట్టు, నువ్వు పెట్టేదాకా. మాకు నేర్పించిన భక్తి అది. మరి విశ్వాసం ద్వారా నేర్పించారు. ఉపవాసం ఉండు, ఏడు, ప్రార్థన చేయి, ఏడుపు. దేవుడు కదిలిస్తాడు, ఎప్పుడు కదిలిస్తాడో అప్పుడే పెడతాడు. ఎట్టడం మొదలెట్టాడంటే ఇంకా మొత్తం మారిపోతాయి. అవి వచ్చే వరకు ఏడాలి, దేవుడి కోసం కనిపెట్టాలి, అంతే తప్ప మాయా మంత్రం మార్చంద్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అమ్మ సీరెత్తారని ఎత్తారని ఎలా కదా ఏ వార్తలో ఇవి కాదు. మనకి ఏది నేర్చుకోవాలమ్మా? భక్తి నేర్చుకోవాలి. అమ్మా ఏమి నేర్చుకోవాలి మనం? భక్తి నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. దర్శనం పొందాను, నేను ఆత్మ పొందాను. ఇన్ని సంవత్సరాల ఆయన ఆత్మతో నేను దర్శించబడ్డాను. పరలోక రాజ్యం వెళ్ళి చీరల కోసం అరగతే, వాటి కోసం కాదు, స్వస్థల కోసం కాదు, పరలోక రాజ్యం కోసం వెళ్ళాలి మనం. అది వెళ్ళాలంటే చీర కోసం, బియ్యం కోసం వెళ్తే దొరకదో. కన్నీళ్ళు కాచాలి, ఏడవాలి, నమ్మకంగా ఉండాలి దేవుడి కొరకు. మనకే కలిసి వస్తే దేవుడు ఇస్తే అందరూ దీవించి 4 ఇచ్చారు అనుకో, నేను ఇచ్చేస్తాను అందరికీ. నేను ఇస్తాను ఉంటున్నాను. నాకే ఇవ్వడానికి ఎంత ఇష్టమో. ఎదరాలు చూడాలని, చక్కగా కట్టాలని బోలు ఆశలు ఉన్నాయి. అన్నీ తీరుతాడు. మరి టైం పడుతుంది కదండి. అమ్మా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి అన్నాడు, మాట్లాడుకున్నారటి అని. టైం పడుతుంది దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటే అన్నీ చేయాలని ఆశ. బోళ్ళు ఉన్నాయి. ఎస్తిరమ్మ గారు చేసి నా చేతిలో కానీ ఉన్నాయనుకో అసలు ఆగనేను. దేవుడి పని అసలు ఆగను నేను. ఎంత ఉంటే ఎంత చేస్తాను మళ్ళీ నేను. ఈ అప్పు వెనకడం చూడను. ఎంత ఉంటే ఎంత చేస్తాను మళ్ళీ. ఆ దేవుడి పని అది. ఏంటి ఏం ఎట్టుకెళ్ళిపోతామని ఉంటే ఏం ఎట్టుకెళ్తాం? పౌలు వీళ్ళందరూ కూడా అబ్రహాము ఆస్తి, వెండి, బంగారం అన్నీ సంబంధించారు. కానీ ఏం కట్టుకోలేదు. ఏం కట్టుకుని గుడారం వేసుకున్నారు వాళ్ళు. అంటే ఇదంతా ఎప్పటికైనా శిథిలం ఏమి ఉండదని. అందరూ 318 నుంచి వాళ్ళకి రోజుకి 1000 మంది భోజనాలు అంటే అబ్రహం పూటకి 1000 మందికి. మరి 318 మంది అంటే ఏం భోజనం అంటే ఇంచుమించు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? భోజనం ఎట్టనాకే అవుతుంది లేదా? 3 పూటలు ఎట్టాలి, టిఫిన్ ఎట్టాలి. మరి వాళ్ళందరూ సమకూర్చాడు, వాళ్ళందరికి ఎట్టివాడు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రలియా. నాకు దేవుడు ఇస్తే ఖచ్చితంగా ఇచ్చినని చెప్పు. నాకు ఏ వెనకాల లేనప్పుడు మొత్తం అంతా అందరికీ అన్నకొద్దరికి అయ్యి ఇది అది అని చేసాం. ఏమి చేయమనలేదు. మళ్ళీ ఆ రోజు వస్తుంది. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఒక రోజు ఇలా ఉండదు, ఒక రోజు ఉంటుంది. దేవునికి స్తోత్రలియా. అంతే తప్ప ఇక్కడ అది ఇవ్వాలి, అక్కడ ఏదో ఇవ్వకలేదు, తిరిగే వస్తుందని చెప్పి వెళ్ళావు అనుకో. 2 రోజులు 4 రోజులు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది. 2 రోజులు ఇస్తారు వాళ్ళు మాత్రం. వాళ్ళు ఇస్తారు అంతే. అది నీ కడుపు నిండిపోద్దా? నీకేం తక్కువ? అమ్మా నీకే చీరలు కొనుక్కుంటలేదా? మీ ఆయన కొనట్లేదా? దేవునికి స్తోత్రలియా. మనుషులు ఎత్తే ఒకటే ఇస్తారు, అది 2 రోజులు ఉంటుంది అక్కడ. అలా ముంచాలి అది ఇద్దరికి మళ్ళీ మహమ్మలేక చేరా. దేవుడు ఇవ్వాలి నీకు. చెప్పారు కదమ్మా ఒకసారి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంట, మంచి బలంగా వాడబడుతున్నారంట, చాలా బలంగా వాడబడుతున్నారంట. పాట్రమ్ గారు ఏం చేశారంటే పొట్టు చేరుకోరండి, చాలా అయిపోయింది అన్నారంట. ఆయన ఏమనంటే పేదన చేయనాడంట. మనసులో అనుకుందంట అన్నిటికి పేతనే, పొట్టు చీర కూడా పేతనే, కొనలేక పేతన అంటున్నాడు దేవుడు అంటున్నాడు అనుకుందంట పాపం. అలా అనుకున్న ఏం చేశారంటే, ప్రభువా నిజమే కదా, మాకు నువ్వు విత్తనే కదా. ఆయన గారు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక చీర తీసిరాను ఆయన, ఓ చీర కొనలే చేయతండ్రి, జ్ఞాపం చేయతండ్రి, ఆ మనసు ఇవి తండ్రి, నువ్వు గొప్పోడు కదా నాయన, ఒక చీరేనా ఆయన అని అడిగింది. ఎవరిని? మరి ఇది ప్రార్థన చేయమన్నారు కదా పాస్టర్ గారు. ఎవరిని ప్రార్థన చేయమన్నారు? మరి ప్రార్థన చేస్తాను వస్తాయి, ప్రార్థన చేయన్నారు. సరే అలాగని చెప్పేసి ఆలోచించి ప్రార్థన చేసి జాగ్రత్తగా ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రలియా. ఆయన వెళ్ళాడు, పెద్ద సభలో వాడబడ్డాడు. అబ్బా చక్కగా వాడబడ్డాడు.
హ్యాపీగా కారు ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి డ్రైవర్ని వచ్చే అబ్బాయి అయిపోయింది కదా, అందరికి ప్రార్థన చేశారు, అయ్యా ఇంటిలోకి రండి అని చెప్పి ఆ సభ పెట్టుకున్నాడు లాగేసి మరి ఆఖరిని ప్రార్థన చేసుకుంటారు కదా, కుటుంబంగా ప్రార్థన చేశారు. వెనకాల వచ్చి ఆ టిక్కీలోని వెనకాల ఈయన డ్రైవర్ ఉన్నప్పుడు వెనకాల ఖాళీ కదా, ఆ వెనకాల ఇంత బాక్స్ తీసుకొచ్చి ఆ డ్రైవర్ చేతికి ఇచ్చారంటే ఇది వెనకాల పెట్టేసుకోమని ఇంత బాక్స్ ఉంది, ఆ బాక్స్ అందులో పెట్టించారు. ఈయన ఇంకా అలసిపో అన్నారు కదా, సరే బాక్స్ చూద్దాడు, ఏదో చిన్న గిఫ్ట్ అండి అన్నారంటే. అంతే పాస్టర్ గారు ఏమన్నారమ్మా, పాస్టమ్ గారికి వెళ్ళి చిన్న గిఫ్ట్ అండి, ఏం కాదండి పాస్టమ్ గారికి చిన్న గిఫ్ట్ ఇస్తున్నామండి, ఏదో కలిగి ఉండదు అన్నారండి. సరే అని చెప్పేసి గిఫ్ట్ కట్టుకుని జాగ్రత్తగా వచ్చేసారు. ఇంటికి వెళ్ళేసరికి 1-2 అయిపోద్ది. అలాగే ఇప్పుడు మనం కూటలకి వెళ్ళేసరికి 1-2 అయిపోద్ది. ఇంకా ఆ టైంలో ఏం చూస్తాం, ఇంకా అసలుగా నిద్ర వచ్చేస్తే నీరసం అయిపోతుంది కదండి. ఆయన కూడా వేసాడు, పక్క వేసాడు. పొద్దున్నకి కానీ ఇప్పుడు చూసింది మాట, అయ్యి బాబు ఇది ఏటో చూసేయాలి అర్జెంటుగా, కంగారు కదా ఏమొస్తే అది ఎంత బేగ చూసేయాలో ఎంత బేగ ఓపెన్ చేయాలో. ఇప్పుడు కంగారు అయిపోయి ఒకసారి ప్రార్థన చేసి మొహం కొడుకుని వస్తుంటే అబ్బాయి ముందు ప్రార్థన చేసే అంటుంది ఆవిడ. సరే ప్రార్థన ఈ కంగారు మండ పూలే ప్రార్థన చేసేసారు. కసకసమని కోసిస్తే అందులో 10 పట్టు చీరలు ఉన్నాయంట. ఆవిడకి ఇష్టమైన కలర్లంట, లేని కలర్లంట. అమ్మా ఆయన్ని ఎన్నుకోవడం ఒకటి దేవుడు అడిగితే ఎన్ని ఇచ్చాడు. అది ఈసారి మీరు ఆయనని అడగండి, ఎవరిని అడగాలి? ఇస్తాడు. అది కూడా ఎవరితో వస్తారట్టి, పైన ఏం పాడాడు, ఇప్పుడు ఆయనగా తీసుకొచ్చాడు, ఆయనైనా తీసుకొచ్చాడు. అలాగే మీ ఆయనే 1 కాదు 2 కొని తీసుకొస్తారు. నువ్వే అడిగావనుకో కొంటానులే అంటావు, అవదు. అదే దేవుని అడిగావనుకో 1 కాదు, ఆయన ఎక్కువ ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఎవరిని అడగాలి మనం? అడగాలి. అందుకే అమ్మా 4 ఏంటంటే స్వార్థ చెయ్యాలి. దుర్వార్తలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అమ్మా ఏమి వార్తలేమా? పనికిరాని వార్తలు, శుభవార్త చేయాలి. ఎలాంటి శుభవార్త అంటే ఆయన మరణం కొరకు, ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు కొరకు చెప్పాలి. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు లేచాడో అది చెప్తే చాలు. మర్మాలు చెప్పక్కర్లేదు. మాకెక్కడ వస్తాయని చెప్పడానికి నువ్వే మర్మరాలు చెప్పక్కర్లేదు. మీకులా మర్మరాలు రావు కదా, ఏం అక్కర్లేదు. ఏసే ఎందుకు వచ్చాడు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, నీకు ఏం మేలు చేశాడు, యేసు కొరకు చెప్పు. ఇంకొకరు ఏం చేస్తారంటే వెళ్ళి ఇవి డప్పే. నేను ప్రార్థన చేస్తాను తెలిసిన, నేను ప్రార్థన చేసినంటే ఆవిడకి ఇలాగ అయిపోయింది, నేను ప్రార్థన చేసినంటే దర్శనం ఇలాగైపోయింది. ఈ వార్తలు ఇలాగా నేను ప్రార్థన చేశాననుకో ఇంకా తిరిగిలేదు. నీ ప్రార్థన ఎవరి ప్రార్థన? నా ప్రార్థన ఉండదు. నీ ప్రార్థన ఏంటి? ఆయన చెయ్యాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరి కోసం చెప్పాలి? ఆయన కోసం చెప్తే ఆయన నిన్ను చూస్తాడు. నీ కార్యం అక్కడ అవిశ్వాసంతో నువ్వు చెప్పావు కాబట్టి ఆ విశ్వాసాలకి నిరీక్షణకి లేకుండా గొప్ప కార్యం చేస్తాడు. అప్పుడు ఆమెనే నీ పేరే చెప్పుకుంటుంది. వచ్చింది నువ్వే కదా, మరి నువ్వు వచ్చినా ఎవరి కోసం చెప్పో అదే నీ కోసం చెప్పుకున్నావు అనుకో అక్కడ ఆవిడ జరగదు. ఇప్పుడు రోజు వచ్చేస్తుంది, టీకి వచ్చేస్తుంది, పొద్దున్న వచ్చేస్తుంది, టిఫిన్కి వచ్చేస్తుంది, పొద్దున్న వచ్చేస్తుంది. ఎందుకమ్మా ఆత్మాను వచ్చేస్తున్నావు, ఎందుకు వచ్చిందంటావు అని చెప్పింది పంపించేస్తాను. ఎందుకని ఇప్పుడు వచ్చి ఏం చెప్తుంది? దేవుడి కోసం చెప్తే దేవుడు ఏదో మెయిల్ చేస్తాడు. ఈ సోది ఈ సోది చెప్పేసి ఇలా చెప్పి అలా చెప్పి ఈవిడ గొప్ప చెప్పుకుంటే దేవుడు ఎక్కడ కనిపిస్తాడు? అక్కడ దేవుని ఎక్కడ కనిపిస్తుంది? ఈవిడ గొప్ప, ఈవిడ పండు గొప్ప అని చెప్తుంది. మరి ఇంక ఈవిడ పండు గొప్ప అయిపోతే ఇంక ఉన్న సంగతి. మరి దేవుడు ఎవరు? అసలు ఎవరి కోసం చెప్పాలి? వెళ్ళింది సువార్త అంటే ఏంటి? దేవుడి కొరకు చెప్పాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అందుకే ఆయన వచ్చే వరకంటే ఆయన శరీరము తిని ఆ రక్తము తాగిన వాడు ఎప్పుడు తగ్గటమ్మా? కాదు మరణము వరకు. ఆయన ఎవరి కోసం ఏం చెప్పాలంటే అక్కడ ఆయన మరణం కొరకు ప్రచురింప చేయాలి. దేవుడి కొరకు చెప్పాలి, దేవుడు మాటలు చెప్పాలి, దేవుడి కోసం చెప్పాలి. అంతే. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పు. అమ్మా నీ కోసం వచ్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నేను తీసుకెళ్ళాక తిరిగి మళ్ళీ చాలు 3 మాటలు చెప్పలేవా? 3 మాటలు చెప్తావు కథ చెప్పమంటేని, పెద్ద మాటలు చెప్తావు, పెద్ద మాటలు ఆడతావు. ఈ 2 మాటలు చెప్పావా? నాకు రాదండి అంటారు ఒకళ్ళు. ఇదేంటి 3 మాటలు రావా నీకు? గొడవాటం వచ్చా, బూతులు వచ్చా, ఆ తినడం వచ్చా, ఇవన్నీ వచ్చు కానీ దేవుడి మాటలు చెప్పడం రాదు. ఆ మాటలు ఈ మాటలు చాడీ మాటలు చెప్పంటే చెప్తాను. ఇప్పుడు 1 అంటే 4 కలుపుతారు కొంతమంది. ఇదే అంటే రాజుగారి నోట్లో యాపకంటే కాదు, మొక్క ఏకంగానే 2 కలిపేస్తుంటారు మళ్ళీ మొక్క. ఇదే రా మాటలు ఇలాగంటాడా అంటాడు, ఇంకొకటి వచ్చాడు శనివారం అంటాడు ఇలా అంటాడు, బాబా శనివారం వచ్చిందని. ఎవరు కాదు. నీ పునాది ఏంటో నువ్వు, నీ భక్తి ఏంటో నువ్వు కాపాడుకో. కడవరకు నమ్మకంగా ఉండు, నిలకడగా ఉండు, నిన్ను దేవుడు చెప్తాడు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరి కోసం చెప్పాలి? నా కోసం కాదు, పాస్ గారి కోసం కాదు, ఎవరి కోసం చెప్పాలి? ఒక ఆత్మ రక్షించబడుతుంది.
రక్షించబడితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఏదో రావడంతట్లేటమ్మా బైబిల్లో ఉన్నాయి ఇవి. ఇది అంటే దేవుడి వాక్యం, ఇది వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇలాంటి చాలా ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఆయన మందిరంలోకి నీవు వచ్చిన రాబడి దశమ భాగం ప్రథవంతి ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి ఇవ్వాలి. నువ్వు కష్టపడిచేయి, పరిశుద్ధంగా ఉండు, అన్ని చేయి. దేవుని దశమ భాగం దేవుడికి ఇవ్వకపోతే నువ్వు ఎవరంట? దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుడి దృష్టిలో ఎవరంట? దొంగ అంటున్నాడు దేవుడు, క్లియర్గా అంటున్నాడు దొంగ. అందుకంటే అమ్మ మనమేమో భర్తగా జోబులు డబ్బులు తీసి దొంగలు అవుతాం. దేవుడి దృష్టిలో ఎలా దొంగలు అవుతామంట? ఇవ్వక. నీకు వచ్చినది రాబడంతట్లో దేవుడికి ఇవ్వకపోతే నువ్వు ఏమో దేవుడి దృష్టిలో ఏమిటంటే అన్ని తీసుకెళ్ళి ముందు ఎవరికి చెప్పుకున్నారు? అడిచ్చాను. వాక్యం తెలుసు కదా, మరి చదువుతున్నాం కదా, మరి చెప్తున్నాం కదా. ఏం చేయాలి? ప్రథమంగా మాకు ఇచ్చిన సారి తీసినప్పుడు మొత్తం అన్ని కూడా అన్నింటిలో దశంభాగం తీసి ఏం చేసుకున్నారు? జీలకర్రలో కూడానే ఒరే నువ్వేడ్రా అంటే మరి ఎంత బ్యాగ్ ఎంత ఇదేట్రా అంటారు. ఇదైతే ఏమో అందులో చదివాను. మన పని మనం ఎవరికి చేయాలి? అది దేవుడు చెప్పిన హిమ్యా. అటు తర్వాత యూదులందరూ 10వ భాగము అక్కడికమ్మా తెచ్చారు. దేవునికి స్తోత్రంలియా. తెచ్చారా లేదా? వీళ్ళన్నీ అమ్మా ఉన్నారెట్టి బుట్టలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు అన్నీ. అందుకే ఆదివారం పెడతలేదు కదా, సోమవారాలు లేదా ప్రత్యేక వారాలు శుక్రవారాలు చేప ఎత్తుంటే చేప పడుతున్నది తిన్నలాగా. నా చిన్నప్పుడు గేలలు ఎత్తే అట్నే పడి, ఇప్పుడు చేపలు కూడా తిరుగుతేట్లు అయిపోయి. మనం మళ్ళీ సరదాగా వెళ్ళాం చేపలైనాకి ఎడతలేదు, తాంబేలు పడిపోతున్నాయి కానీ చేపలు పడతాయి, తప్పించుకు వెళ్ళిపోతున్నాయి. అలా తిరుగుతేట్లు వచ్చిన చేపలు కూడా ఎర్రంతా తినేసి జాతకి వెళ్ళిపోతున్నాయి. ఈనాడు ఇలా ఏగానే ఈ వర్షాకాలం వచ్చినప్పుడు చక్కగా ఇదంతా చెరువులుండి ఆ సముద్రం నుంచి ఆ పక్కన చెరువు ఉండేది మాట. ఇంకా ఏకంగా వెళ్ళిపోయి మొత్తం కర్ర అట్టుకొని వెళ్ళిపోయి నెక్ రోడ్ వేసుకొని బైనల్ రోడ్ వేసుకొని గాలాలు అట్టుకొని కర్ర అట్టుకుని వెళ్ళిపోను వేసుకుని. మా ఇంటికాడ చిన్న కాలం ఉండేది. మళ్ళీని ఆ కాలం నుంచి కొరమేళ్ళు వచ్చేసి మొత్తం ఇంకా అందరూ దూకేసి ఇలా పడేసేవాళ్ళు మాట. ఇప్పుడు జారిపోయాయి, బుడదంతా మీద పడిపోయింది అయ్యి ఆ బుడతలు ఉండి. అప్పుడు అలా పెట్టడానికి ట్రై చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు ఇయ్యా. ఇప్పుడు ఎంత వేసినా రావట్లేదు. అబ్బా ఎన్ని ఏవో పడుతున్నాయి తప్ప ఆ కప్పలు పడిపోతున్నాయి. లేకపోతే పొడుగు పాములు పడిపోతున్నాయి.